దేవుడను అని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి, ఎవరికి? మాట్లాడండి తర్వాత. ఐ యు విత్ మీ? ప్లీజ్ స్టే విత్ మీ. లిసన్ చెప్పండి, వెనకాల చెప్పండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఏం చెప్తున్నాడు? నేను అబ్రహాముని పిలుచుకున్నాను, ఆయన ఆశీర్వదించాను, ఆయనతో ఉన్నాను, నేను ఆయనకి నిబంధన చేశాను, ఆయన్ని దీవించబోతున్నాను, ఆయన్ని ఆశీర్వదించబోతున్నాను, ఆయన దీవెనలు తీసేవారికి నేను దీవెనకరంగా ఉంటాను. ఆయన్ని శపిస్తే, ఆయన తిడితే నేను అవతల వ్యక్తిని శపిస్తాను. ఆయన శత్రువే నా శత్రువు, ఆయన దోస్తే నా దోస్తు, నా సర్వశక్తి ఆయన జీవితంలో నేను ఎగ్జిక్యూట్ చేస్తాను, ఆయన ఎక్స్పీరియన్స్ చేస్తాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ మాట నన్ను చెప్పనియండి. మనందరినీ కూడా యేసు ప్రభుని నమ్ముకోకన్నా ముందు చీకటిలో ఉన్నవారమే, బంధకాల్లో ఉన్నవారమే, అనారోగ్యంతో అస్వస్థత ఉన్నవారమే, లేమిలో ఉన్నవారమే, గుడ్డితనంలో ఉన్నవారమే, అజ్ఞానంలో ఉన్నవారమే. కానీ ఈరోజు యేసు ప్రభు సిలువలో రక్తం కార్చిన తర్వాత మనల్ని కూడా ఆ చీకటిలో నుంచి, బంధకాల్లో నుంచి, గుడ్డితనంలో నుంచి, అజ్ఞానంలో నుంచి మీరు దేంట్లో నుంచి ఉన్నారో అది చెప్పొచ్చు నాతోని. చెప్పండి నోరుదేసి. ఇంతమంది ఎట్లుండే? అప్పుల్లో నుంచి, విగ్రహార్థంలో నుంచి. మీరు అంత మంచులు కదా, మీరు అసలు దేంట్లో లేకుండే, మీరు చాలా పుట్టుకతోనే పరిశుద్ధులా కనిపిస్తున్నారు, పుట్టుకతోనే ప్రభు నమ్ముకుని అబ్బాయి దేవుని స్తోత్రం కలుగునుగా. చెప్తారా చెప్పరా? पहले कैसे थे हम लोग? मूर्ति पूजा में थे, श्राप में थे और पाप में थे और गुड्डीतनम में थे, चीकटी में थे. मगर आज जब परमेश्वर सूली पर चढ़ा और उनके लहू पूरा बहाया, उसके लहू बहाने के बाद, उसका जो लहू है हमारे ऊपर आने के बाद कहाँ है आज हम लोग? వెలుగులోకి వచ్చాము, విడుదలలోకి వచ్చాము, సమృద్ధిలోకి వచ్చాము, ఆశీర్వాదంలోకి వచ్చాము, స్వస్థతలోకి వచ్చాము, సమృద్ధిలోకి వచ్చాము, సర్వశక్తి కిందకి వచ్చాము. మన శత్రువు యేసు ప్రభు శత్రువు. ఇప్పుడు హలో, యేసు ప్రభు శత్రువు, మన శత్రువు అని మనం అనొచ్చు. కానీ ఈ రోజున దేవుడు మనకు ఎలాంటి కృపనిస్తున్నాడంటే మన శత్రువు ఆయన శత్రువు, మన దోస్తు ఆయన దోస్తు. హల్లెలూయా. మీరు ఆఫ్రికా ఖండంలో డేవిడ్ లివింగ్స్టన్ అనే ఒక దైవజనుడు అద్భుతమైన పరిచయం జరిగించాడు. డేవిడ్ లివింగ్స్టన్ గారి యొక్క సాక్ష్యాలు మనం వింటూ ఉంటే, చూస్తూ ఉంటే చాలా అద్భుతమైనవి. అర్థమవుతుందా? ఆయన షర్ట్ విప్పి, వింటున్నారా? చాలా జాగ్రత్త వినండి ఆ మాటను. షర్ట్ విప్పి వీపంతా, బాడీ అంతా నగ్నంగా, ఒకవేళ మన షర్ట్ విప్పి చూస్తూ ఉంటే ఆయన బాడీ అన్నీ కూడా వాతలే ఉంటాయి. మన దగ్గర అయితే బర్రలు అంటారు, మరి ఏమంటారు? అర్థమవుతుందా? స్కార్స్ అంటారు ఇంగ్లీష్లో. ఎందుకు ఇట్లాంటి వాతలు ఉంటాయి? ఎందుకు స్కార్స్ ఉంటాయనంటే ఆ దేశపు ప్రజలతోని ఆయన నిబంధన చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? నిబంధన. ఒక బలహీనమైన వర్గము బలమైన వర్గముతోని దోస్తాని చేసుకోవడం. వీకెస్ట్ పీపుల్ మేకింగ్ కవెనెంట్ విత్ ద స్ట్రాంగ్ పీపుల్. ఎందుకు? ఈ బలహీనమైన వర్గము, బలహీనమైన గోత్రపు ప్రజలను చూసి శత్రువు వచ్చి వీళ్ళను నాశనం చేయాలనుకుంటే ఈ నిబంధనకు సూచనలు ఉంటాయి. కొన్ని చెట్టులు ఉంటాయి, రాళ్ళ కుప్ప ఉంటుంది. అర్థమవుతుందా మీకు? హలో, ఈ చెట్టు, ఈ రాళ్ళ కుప్ప, ఈ యొక్క నిబంధనకు సూచకమైన కొన్ని వాతలు, వీటిని చూసి వీళ్ళను నాశనం చేయడానికి వచ్చిన బలమైన వర్గము ఈ సూచనలు చూసి భయపడిపోతారు. ఎందుకు? అమ్మో, వీళ్ళతోని బలమైన ఒక గుంపు ఉంది, శక్తివంతమైన గుంపు ఉంది. వీళ్ళు అనాథలు కాదు, వీళ్ళు ఒంటరోళ్ళు కాదు, వీళ్ళు బలహీనులు కాదు. చూడ్డానికే వీళ్ళు బలహీనులు, కానీ ఈ వాతలను చూసి, ఈ నిబంధనకు సూచనలు చూసి వీళ్ళు వెనకాల బలమైన ఒక గుంపు ఉందని భయపడి పారిపోతారు. రెండోది ఏంటనంటే, ఆ బలహీనమైన గుంపు కావచ్చు, బలమైన గుంపు కావచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడు మావాడు, మేము వీళ్ళ వారం అనుకోవడానికి, వాళ్ళ స్నేహితులు మన స్నేహితులు, మన స్నేహితులు వాళ్ళ స్నేహితులు, వాళ్ళ శత్రువులు మన శత్రువులు, మన శత్రువులు వాళ్ళ శత్రువులు, వాళ్ళ పిల్లలు మా పిల్లలు, అన్నీ కూడా వాళ్ళ అప్పులు మా అప్పులు, మా అప్పులు వాళ్ళవి అనుకోవడం కోసం నిబంధన చేసుకుంటారు. అర్థమవుతుంది మీ అందరికి నేను చెప్తున్నాను? వాళ్ళతో మాట్లాడాలన్నా ఎక్వైంటెన్సెస్ అంటే వాళ్ళతో ఆ యొక్క పరిచయం పెంచుకోవాలన్నా, వాళ్ళతో మనతో వాళ్ళు ఉండాలన్నా నిబంధన అవసరము. అర్థమైతే నేను చెప్తున్నాను? హలో, అర్థమైన అందరూ కూడా దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రోజున మనందరి గురించి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యేసు ప్రభు మ్రాను అను శిలువ మీద చనిపోయాడు. చర్చిల మీద శిలువ ఎందుకు పెట్టుకుంటారు చెప్పండి? నిబంధనకు సూచన. యేసు ప్రభు బొమ్మ ఎందుకు పెట్టుకోము? యేసు ప్రభు ఫోటో ఎందుకు పెట్టుకోము? అది నిబంధనకు సూచన కాదు కాబట్టి. హలో, అర్థమవుతుందా? సాతాను గాడు మన దగ్గర ఇంట్లో యేసు ప్రభు ఫోటో చూసి భయపడాడు.
నీ మీద నా మీద సిలువ మీద యేసు ప్రభు చచ్చిపోయాడా? నిబంధనకు సూచన సిలువను చూస్తే వాడికి భయం వేస్తుంది. ఆ సిలువ మీద కాచిన రక్తాన్ని చూస్తే భయం వేస్తుంది. నిబంధన నామమైన యేసయ్య నామం చూస్తే భయం వేస్తుంది వాడికి. మీకు అర్థం అవ్వాలి, ఈ మాట అర్థం చేసుకొని చాలా జాగ్రత్త. హల్లెలూయా. యెహోవా అనే నామముకున్న తేడా డిఫరెన్స్ చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకేమో నేను సర్వశక్తి గల దేవుడను అనే మోడ్. మనకు మోడ్స్ ఉంటాయా? ఫ్లైట్ మోడు, సైలెంట్ మోడు, రింగింగ్ మోడు, ఇంకేం మోడ్స్ ఉన్నాయి? వైబ్రేషన్ మోడు, ఇంకా చెప్పండి, 4-5 మోడ్లు చెప్పండి. దేవా స్తోత్రం, హల్లెలూయా. మీరు ఎవరేం మాట్లాడలేదేంటి? ఫ్లైట్ మోడ్ చెప్పేశాను సార్. డు నాట్ డిస్టర్బ్ మోడ్, డు నాట్ డిస్టర్బ్ మోడ్లో కూడా స్లీపింగ్ మోడు, డ్రైవింగ్ మోడు, ఫ్లైట్ మోడు, నైట్ మోడు, అదిగోండి బ్లాస్టింగ్ మోడ్, ఇవన్నీ మోడ్స్ ఉంటాయి, అవునా కదా? యేసు ప్రభు ఏం చెప్తున్నానంటే దీవించడానికి, కాపాడడానికి, ప్రత్యేకించడానికి సర్వశక్తి గల దేవుడను అనే మోడ్ అనమాట అది. హలో, అర్థమవుతుందా? దీంట్లో కోపం ఉండదు, దీంట్లో రోషం ఉండదు, కేవలం ప్రేమ. ఏమట? మాట్లాడలేదు. చెప్పండి ప్రేమ. ఇక్కడ చెప్పండి ప్రేమ. చెప్తారా? మీ పక్కలు చెప్పండి, ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు. ఆయన ప్రేమ నమ్మకత్వం కలిగిన దేవుడు. ఆయన మీద భయభక్తుల వారందరికీ కూడా అనుగ్రహం చూపించే దేవుడు. ఆయన కనికరం చూపించే దేవుడు. సర్వశక్తి గల దేవుడు అని అంటే కనికరం చూపించే దేవుడు, ప్రేమ చూపించే దేవుడు, అనుగ్రహం చూపించే దేవుడు. పిచ్చి ప్రేమ, ఇక అబద్ధులు లేని ప్రేమ, త్వరగా కోపపడని ప్రేమ, డంబము లేని ప్రేమ, అవసరమైతే సచ్చే ప్రేమ, నీ కోసం నా కోసం. అవసరమైతే ఏంటి? చచ్చిపోయాడు కదా. హలో, మీరు అనాలి అప్పుడు, సార్ అవసరమైతే ఏంటి సార్, ఆయన నిజంగా చచ్చిపోయాడు అనాలి. చెప్పాలి మీరు, నాకు చెప్పండి. నాకు సార్ నా కోసం చచ్చిపోయిన దేవుడు సార్, అవసరమైతే ఏంటి సార్, నిజంగా చచ్చిపోయాడు నా కోసం. అట్లాంటి ప్రేమ సార్, ఆ ప్రేమ అది సర్వశక్తి గల ప్రేమ సార్. నన్ను ఆ ఉబ్బిలో నుంచి, పాప ఉబ్బిలో నుంచి బయటికి తీసుకొచ్చి నన్ను ఆశీర్వదించి వెలుగులోకి నడిపించిన ప్రేమ సార్ నా ప్రేమ. యేసయ్య ప్రేమ నా మీద. హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు రెండో మోడ్ ఉంది. ఇది రెండో మోడ్. ఇది ఏంటంటే జెహోవా అనే మోడ్. చెప్పండి, అర్థం చేసుకోండి గట్టిగా. దేవుని స్తోత్రం చెప్పండి. జెహోవా. జెహోవా అంటే ఆయన్ని గెలికే పేరు. అది ఏంటట అంటే ఆయన రోషం తెచ్చుకునే పేరు అది. ఆయన నా బిడ్డని ఎవరన్నా గెలికితే ఎట్లుంటా చెప్పండి? కోశకారం పెడతా అనే రకం అన్నమాట. అర్థమవుతుందా? నీ సంగతి చూసుకుంటే నాగర ఇప్పుడు కాదు. హలో, అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, 400 సంవత్సరాలు ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉంటే ఏం ప్రాబ్లం కాలే. ఒక టైం వచ్చింది చూడండి, ఒక టైం వచ్చింది. ఆ టైంలో ఎట్లాంటి రాజు వచ్చాడంట? అది యోసేపు నెరగని రాజు. చెప్పండి, యోసేపు నెరగని రాజు అని చెప్పండి. ఇప్పుడు చెప్పాలా? నేను నా దేవుని నెరగని శత్రువుల మధ్యలో బతుకుతానని చెప్పండి. ఇప్పుడు మనం అట్లా బతుకుతున్నప్పుడు వాళ్ళకి ఎవరు పరిచయం కావాలి? మీరు ఆ మోడ్లోకి రాలే. ఇంకా మీరు జెహోవా అనే పేరు పరిచయం కావాలి. ఏం పేరు పరిచయం కావాలి? గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. యెహోవా అనే పేరు పరిచయం కావాలి. యెహోవా అనే పేరు పరిచయం ఏందనంటే ఇక ఇది మామూలుగా ఉండదు. రోషాన్ని పెంచుకునే పేరు అది, పరిశుద్ధమైన పేరు అది, అది నోటితో పలకకూడనటువంటి పేరు, అది మన కందనటువంటి పేరు, అది ఇంకా ఉగ్రత కలిగిన పేరు అది. హల్లెలూయా. మనం పలకడానికి నోట్లో నుంచి అసలు మనకు భయము భక్తి లేదు కాబట్టి ఉట్టిగా నోట్లో నుంచి యెహోవా అనే పేరు పలుకుతున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ యూదులు ఈ పేరు వచ్చిన ప్రతిసారి, యూదులకు ఈ పేరు చదివే ప్రతిసారి చదవరు. మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. ఇప్పుడు ఉదాహరణకి 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. మీరు నిర్గమకాండం 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. అందుకు అక్కడ ఏమొచ్చింది? బైబిల్ చూస్తున్నారు మీరంతా? ఏమొచ్చింది అక్కడ? అందుకునే తర్వాత యెహోవా అనే పేరు నోటి నుంచి తీయరాలు. యెహోవా అనే పేరు వచ్చిందా? అది చదవకన్నా ముందు పోయి బ్రష్ చేసుకొని, మొహం కడుక్కొని, స్నానం చేసుకొని, మంచి బట్టలు వేసుకొని మళ్ళీ వచ్చి మోకాల నుండి గజ గజ వణుకుతూ ఆ పేరు పలుకుతారు వాళ్ళు.
అట్లా బైబిల్లో ఎన్నిసార్లు పేరు వచ్చినా అన్నిసార్లు పోయి క్లీన్ చేసుకొని పరిశుద్ధపరచుకొని మొత్తం తలంచారు కాల వరకు కూడా ఎలాంటి తప్పుడు ఆలోచన లేకుండా, ఎలాంటి తప్పుడు ఈ శరీరానికి ఆలోచనకి జీవితంలో మలినం లేకుండా ఆ పేరు మలినంలో ఉండి ఆ పేరు పలకడానికి భయపడతారు వాళ్ళు. మీకు అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? మనకే ఏ భయము భక్తి ఉండదు, చదివేస్తూ ఉంటాం అలాగే నార్మల్గా. అర్థమైందా ఏం చెప్తున్నాను? అర్థమైన దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకు అలాగా వాళ్ళు భయపడతారని అంటే దేవుడు ఆ విధంగా వాళ్ళకి ప్రత్యక్షపరచుకున్నాడు. వీళ్ళకేమో విడిపించుటకు ఆయన శక్తి కనపరచడానికి రోషం పూనుకొని వచ్చిన ఆ ప్రభాపు శక్తికి సంబంధించిన పేరు అది. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ రాయబడింది చూడండి, గద్దరెక్కలు అని రాయబడింది, నా యొక్క దక్షిణ హస్తం అని రాయబడింది. ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తూ ఉంటే ఆఖరి అధ్యాయం 26 అధ్యాయంలో అనుకుంటాను, ద్వితీయోపదేశ కాండము 26 అధ్యాయంలో అనుకుంటాను, అక్కడ రాయబడిన మాట అంటే పక్షిరాజు తన గూడును చెరిపినట్టు అని రాయబడి ఉంటుంది. హల్లెలూయా. అంటే మనల్ని మన కంఫర్ట్ జోన్ నుంచి కదిలించే దేవుడు. హలో, మీకు అర్థమవుతుందని చెప్తున్నాను? అవతల పక్క మనల్ని అడ్డుకునే శక్తిని, అది మనిషి కావచ్చు, అది ప్రభావం కావచ్చు, అది కనబడినటువంటి సూపర్ న్యాచురల్ డివైన్ ప్రభావాలు కావచ్చు, అది ఏదన్నా కావచ్చు. మీకు అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? ఆ సర్వశక్తి అనే కింద భౌతిక పరమైన శక్తులు ఉండొచ్చు, అధికారాలు ఉండొచ్చు, అది సూపర్ న్యాచురల్ అసాధారణమైన శక్తులు ఉండొచ్చు, అధికారాలు ఉండొచ్చు. అది ఏదైనా ఆయన సర్వశక్తి గలనే పేరు కిందికి రావటమే, అవి వినటమే, అంతే. ఇంకా అర్థమవుతుందా? వినకపోతే ఆయన యెహోవా అనే రోషం కలిగిన పరిశుద్ధమైన నామంతోని వాళ్ళకి పరిచయం చేసుకుంటాడు దేవుడు. అర్థం కాలే మీకు? అర్థమైందా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ 10 తెగుళ్ళు వచ్చాయా? 10 తెగుళ్ళు వచ్చాయా? చెప్పండి ఒకసారి. 10 తెగుళ్ళు, 10 పేర్లు చెప్పండి. ఇగో సండే స్కూల్ పద్ధతి వాడించకండి ప్లీజ్. రకపోయి పదవమ చీతో అని భలే పాట పాడతారు, అట్లా కాదు, కరెక్ట్గా చెప్పండి. కొంతమందికి ఇది ఎక్కడి భాష, ఇదేం భాష అనుకుంటున్నారు కొంతమంది. కప్పలు, రక్తం, ఇంకా ఏంటి? ఇశ్రాయేలు అందరు కప్పలు పెట్టాడు దేవుడు. చెప్పండి సార్, చెప్పండి. 10 తెగులు చెప్పండి. స్త్రీలందరూ భలే ఫాస్ట్ ఉన్నారు, పురుషుల్లో నోరు ఒక్కడు కూడా తెరట్లేరు. ఎంత స్లో ఉన్నారా మరి? వెనకబడ్డారా, లేకపోతే నోరు తెరడానికి ఇష్టం లేదా, నేనంటే కోపమా, లేకపోతే వాక్యం రాదా, లేకపోతే అంటున్నారా? అర్థం కావట్లేదు ఇక్కడ నుంచి. హలో, పురుషుల నుంచి ఒక 10 మంది లేకండి, 10 మంది 10 తెగులు చెప్పండి చూద్దాం. ఈ స్త్రీలకి మాకిచ్చి చూడు సార్, మేము లేస్తామని ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. ఇట్లా ఏం అర్థం కావట్లేదు సార్, నాకు ఏదో ఒకటి చెప్పండి గట్టిగా. పురుషులకు చెప్పాను నేను, మీరు సండే స్కూల్లో చెప్పేస్తారు. కరెక్టే చెప్తున్నారు కానీ మధ్యలో కలిగి చెప్తున్నారు కదా. మొదటిది రక్తం. అరే మళ్ళీ మీరే స్టార్ట్ చేసిరమ్మా, ఇలా చెప్పనియారు. రక్తము తర్వాత చెప్పండి. మీకు మైనస్ మార్కులు ఇప్పటి నుంచి మీరు చెప్తే. చెప్పండి రక్తము. సరే ఇలా మార్క్స్ వద్దనిపిస్తున్నాయి వీళ్ళకి, ఏం మాట్లాడట్లేదు ఎవరు కూడా. అంటే తెలిసి మాట్లాడట్లేదా, లేకపోతే వద్దనుకుంటున్నారా, ఏంటో అర్థం కావట్లేదు. సరే మీకు ఎప్పుడు మాకు అవకాశం ఇస్తారా, మేము లేచి చెప్తామని చెప్తున్నారు. సరే లేక ఒక 10 మంది లేచి 10 చెప్పండి త్వరగా. వీళ్ళు కూడా అంతే ఉన్నారు, ఏదో పెద్ద పోజు పట్టి మేము చెప్తామని. చెప్పండి అమ్మ లేచి నిల్చోమని చెప్పాను నేను. చెప్పండి అమ్మ. రక్తం 2 సార్లు వచ్చింది, ఒక్కొక్కటి చెప్పండి. మిడతలు, కప్పలు, పేళ్ళు, ఈగలు, జిమ్మలు, కోళ్ళు, చికెన్లు, మటన్లు. ఓకే రైట్, జోక్స్ అపార్ట్. మనం అర్థం చేసుకుంటాం విషయం చూడండి. మీ అందరికి అర్థమైంది కదా. 10 తెగుళ్ళు వచ్చాయా లేదా అడగండి మీ పక్కలతోని. ఇశ్రాయేలులను బయటికి తీసుకురావడానికి దేవుడు 10 తెగుళ్ళు తీసుకొచ్చాడు ఈ ఐగుప్తుల మీదకి. ఈ విషయం మీకు తెలుసా అని చెప్పండి. అడగండి మీ పక్కలతోని. సార్ నాకు చూడకండి సార్, మీ పక్కలతో అడగండి. అంకుల్
ఎట్లా అనుకోని ఇట్లయితే పరిస్థితి? వాక్యమే చెప్పమంటున్నా, నేను సినిమా డైలాగ్ చెప్పమనట్లే. మళ్ళీ ఏమొస్తాయి? ఓకే మళ్ళీ చెప్పండి. దేవుడు ఇశ్రాయేలును బయట తీసుకురావడానికి 10 తెగుళ్ళు ఐగుప్తుల మీద ఇడిసబెట్టాడు, ఐగుప్తులకు రప్పించాడు. ఈ విషయం మీకు తెలుసా అని అడగండి. నేను ఇంకో ప్రశ్న అడుగుతాను, నాకు చెప్పండి. ఇప్పుడు ఇశ్రాయేలీలో ఉన్న ప్రదేశం ఒకటి, ఇది ఇశ్రాయేల్ ఉన్న ప్రదేశం, స్త్రీలందరూ కూడా ఇశ్రాయేల్ ఉన్న ప్రదేశం. పురుషులు చెప్పండి, ఐగుప్తులు ఉన్న ప్రదేశం పేరు చెప్పండి. లేదా ఐగుప్తు దేశం, ఐగుప్తులు అనుకుందాం. పోనీ ఇశ్రాయేల్ ఉన్న ప్రదేశం పేరు చెప్పండి. అద్దద్దు, కొంచెం ఈరోజు టీచింగ్ చేద్దాం. చెప్పండి. మోసేనా? ఏంటి కోస్తారా? సరే, ఇప్పుడు ఇవన్నీ ప్రశ్నలు గోషేను. ఓకే, కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు ఫస్ట్ తెగులు రక్తం వచ్చినప్పుడు వీళ్ళకు కూడా నీళ్ళు రక్తమైనయా? అయినా ఆగండి ఒక నిమిషం. అయినా చేయి పైకెత్తండి. ఇశ్రాయేలు ఉన్న గోషేన్ ఉందా? గోషేన్లో కూడా వీళ్ళకు నీళ్ళు రక్తంగా బారినాయి, ఇశ్రాయేలులకు నీళ్ళు లేవు అన్నవాళ్ళు చేయి పైకెత్తండి. ఏం పర్లేదు, మిమ్మల్ని ఏమన్నా చేయి పైకెత్తండి, మీరు చాలా మంచోళ్ళు. పైకెత్త, వెరీ గుడ్, పైకెత్తమ్మా, చేయి పైకెత్తమ్మా. అరే దానికి సరే, ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నా, ఇశ్రాయేలుకు నీళ్లు స్వచ్ఛమైన తేట తెల్లని నీళ్ళు తాగడానికి నీళ్ళు ఉన్నాయి అన్నవారు చేయి పైకెత్తండి. ఓకే, రెండో ప్రశ్న. దించండి. అంటే వీళ్ళందరూ సండే స్కూల్ చెప్పాలంటే సండే స్కూల్ చెప్పాలి. ఇది డీప్ ట్రూత్స్ ఇలా అర్థంగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని నా మహిమపరచండి. అందరూ కలిసి 2 చేతులు పైకెత్తి. కప్పలు వచ్చాయి. కప్పలు గోషన్లో ఉన్నాయా లేదా చెప్పండి. పురుషులు అందరూ చెప్తారు. లేవన్నో చేపకెత్తండి. సరే, లేవన్నో దించండి. ఇప్పుడు కప్పలు గోషన్లో కూడా ఉన్నాయని చేపకెత్తండి. उसको भी हाथ नहीं उठा रहा है, उसको भी नहीं हाथ नहीं उठा रहा है. अरे जानते या नहीं? అసలు తెలుసా తెలీదా? హలో, పోనీ చీకటి గురించి చూద్దాం. చీకటి అంటే పోనీ ఇది మనము డిఫరెన్షియేట్ చేయొచ్చు. డిఫరెన్షియేట్ అంటే ఏంటి? తేడా, వ్యత్యాసం మనం చూసుకోవచ్చు. ఐగుప్తు దేశం అంతా కూడా కటిక చీకటి, ఇట్లా ముట్టుకుంటే మనకు తగులుతుందంట చీకటి. అట్లాంటి చీకటి ఎక్కడుంది? ఐగుప్తులో ఉంది. మరి గోషన్లో కూడా అట్లాంటి చీకటి ఉందా? వెలుగుందా? వెలుగు లేదు. చీకటి ఉన్న చీకటి ఉందన్న చేపకెత్తండి. సరే, నాకు సార్ వెలుగు ఉందో లేదో తెలీదు, చీకటి ఉందో లేదో తెలియదు, నాకు అటు లేదు ఇటు లేదు, మధ్యలో డౌట్ ఉంది సార్, నాకు ప్లీజ్ నాకు చెప్పు రన్నులు చేపకెత్తండి. అప్రే, నేనేమన్నా మమ్మల్ని నిజంగానే చేపకెత్తండి. మిమ్మల్ని ఏమన్నా ఈరోజు నేను మాటిస్తాను, మిమ్మల్ని ఏమన్నా చేపకెత్తండి. వెరీ గుడ్, చేపకెత్తండి. సీరియస్ అయినా ఇంకా పైకెత్తండి ప్లీజ్. ఓకే, ఉన్నారు, 2-3 ఉన్నారు. సరే, దేవుని వాక్యం చూద్దాం. ఓపెన్ చేయండి, బైబిల్ ఓపెన్ చేయండి. పదో అధ్యాయం తీస్తారా? చూడండి ఎక్కడ ఉందో. చదవండి. అందుకు యెహోవా, రెఫరెన్స్ చెప్పనా? రెఫరెన్స్ 10:21 చదవండి. అందుకు యెహోవా మోషేతో, ఆకాశము వైపు నీ చేయి చాపుము, ఐగుప్తు దేశం మీద చీకటి, చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్ముననెను. మోషే ఆకాశం వైపు తన చేయి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతయు 3 దినములు గాఢాంధకారమాయను. 3 దినములు ఒకడినొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయాను. అయినను ఇశ్రాయేలీయులందరికీ వారి నివాసములలో వెలుగుండెను. చూడండి, ఇశ్రాయేలీయులందరికీ కూడా నివాసం లేవుందంట. మరి ఐగుప్తులకు ఏముంది? మళ్ళీ చెప్పండి. మీరు 10 తెగుళ్ళు ఒక్కొక్క తెగుళ్ళు మీరు ధ్యానం చేస్తే 10 తెగుళ్ళలో కూడా ఐగుప్తు దేశం అంతటా తెగులుంది, కానీ గోషేన్లో మాత్రం ఇశ్రాయేలుకు ఏమీ లేదు. అక్కడ ఏ తెగులు అంటలే. అర్థమవుతుంది ఏం చెప్తున్నానో? యెహోవాను నామము
పిలుచుకున్న తన ప్రజలకి, ఆశీర్వదించిన తన ప్రజలకి, ఆశీర్వదింపబడతారని చెప్పిన ప్రజలకి, నేను మీతో ఉన్నానని చెప్పిన ప్రజలకి దేవుడు తోడుగా ఉండే దేవుడు. ఇప్పుడు ఎవరైతే కష్టపెడతారో, తన ప్రజల్ని బాధ పెడతారో, దుఃఖ పెడతారో, బాండేజ్లో ఉంచుతారో, లేకపోతే బంధకాల్లో ఉంచుతారో, బాధ పెడతారో, హింసిస్తారో, వాళ్ళందరికీ కూడా తీర్పు తీర్చే దేవుడు, యుద్ధం చేసే దేవుడు. అర్థమవుతుంది ఏం చెప్తున్నావు? ఏం చేసే దేవుడు? మళ్ళీ చెప్పండి గట్టిగా. తీర్పు తీర్చే దేవుడు, యుద్ధం చేసే దేవుడు, వాళ్ళందరినీ కూడా నేను ఏం చేస్తానో చూడు అని చూపించే దేవుడు. అర్థమవుతుందా? ఇది పగ తీర్చుకున్నట్టు నా పని అని చెప్పాడు ప్రభువు. మీరు పగ తీర్చుకోవద్దు, నాకు అప్పగించండి అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు తెలుసా? వాళ్ళందరికీ నేను ఇప్పటిదాకా యేసు ప్రభు శిలువ మీద చనిపోయాడు, శిలువ మీద కొడితే పడ్డాడు, గడ్డ వెంట్రుకలు పెరగబడినాయి, కాళ్ళ చేతులు మేకుల చేత కొట్టబడ్డాడు, ఆయన హింసించారు, రెల్లు చేతులు పెట్టారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టాడు, హింసించారు, ఆయన తలపైన పేరు రాశారు. ఇదంతా కూడా హ్యూమిలియేషన్కి సూచన. ఏంటది? అవమానానికి సూచన. అవమానించడానికి ఆయన పిలిచారు, ఆయన చేశారు. కానీ రెండోసారి ఆయన వస్తాడు. ఆ ప్రకటన గ్రంథం ఒకసారి చూడండి మీ బైబిల్లో. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంటుంది చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 8వ వచనం నుంచి అల్ఫాయు ఒమేగయు నేనే, తర్వాత 6వ వచనం నుంచి కూడా 7వ వచనం చదువుతున్నాను. ఇదిగో ఆయన మేఘారుడు. ఇన్ఫాక్ట్ 6వ వచనం కూడా అదే మాట రాయబడింది. మనల్ని ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆయన మనల్ని తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి నెత్తి నోరు కొట్టుకొని, రొమ్ము కొట్టుకొని ఏం చేస్తారు? ఏడుస్తారు. ఇది జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట ఉంటుంది. మనం చూస్తే చదవచ్చు అక్కడ కూడా. ఆయన పొడిచిన వారు, ఆయన అవమానపరిచిన వారందరూ కూడా ఆయన చూసి ఏడుస్తారట, పశ్చాత్తాపడతారంట. హల్లెలూయా. ఎందుకు? ఆయన మొదటిసారి వచ్చినట్టు సావడానికి రాడు. ఈసారి యూదా గోత్రపు కొదమ సింహంలాగా వస్తాడు. హలో, అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? కాబట్టి ఇప్పుడు దేవుడు పరలోకం నుంచి ఆయన మనల్ని రక్షించుకుంటున్నాడు. మరి రక్షించుకోవడానికి ఆయన తానే ఈ భూమికి దిగి వచ్చాడు. హ్యూమిలియేషన్ పొందడానికి, అవమానం పొందడానికి, మనల్ని అందరినీ విడిపించడానికి. అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? అర్థమవుతుందా? అర్థం చేసుకొని చాలా జాగ్రత్తగా. ఆమేన్, హల్లెలూయా. ఆయన మనల్ని మన ఈ అవమానంలో నుంచి, చీకట్లో నుంచి, మరణంలో నుంచి విడిపించడానికి ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? చావడానికి వచ్చాడు. కానీ రెండోసారి ఆయన చావడానికి రాడు. యూదా గోత్రపు కొదమ సింహం లాగా వస్తాడు. రాజ్య పరిపాలన చేయడానికి వస్తాడు. రాజ్య దండం చేత పట్టుకొని వస్తాడు. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం చూస్తా ఉంటే ఆయన ఇదేంటి, ఇనుప దండము చేత ప్రజల్ని ఏలుతాడని వాక్యం రాయబడింది. హల్లెలూయా. ఆయనను భయపడుడి, ఆయన చేతు ముద్దు పెట్టుకొనుడి, రాజును లేకపోతే రాజు కోపించును అనే వాక్యం మనం చూస్తున్నాం. హల్లెలూయా. గడి చెప్పండి హల్లెలూయా. ఇదే జకర్యా గ్రంథంలో చూస్తూ ఉంటే 6వ అధ్యాయంలో ఆయన దగ్గరికి రాని వారందరూ కనుల్లో నుంచి ఏమవుతుందంట? బాష్పబిందులు కాదు, కన్నుల తొర్రలో నుంచి మొత్తం డికాయ్ అయిపోతారు. బతుకుండగానే ఊడిపోతాయి, కింద పడిపోతాయి, చనిపోయిన శవాన్ని కింద గోతులు పెట్టిన తర్వాత ఏమవుతుంది? పురుగులు పట్టిపోతాయి. అట్లానే బతుకున్నప్పుడే కళ్ళల్లో నుంచి చెదలు పట్టి చచ్చిపోతారంట దేవుని నమ్ముకొని వారు. మీరు చదవండి ఇంటికి తర్వాత. అంటే నేను 2 డిఫరెన్షియేషన్స్ మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అర్థమవుతుంది మీ అందరికీ? మామూలుగా ఆయన మనకి ప్రత్యక్షమయ్యే పేరు, మన కొరకు మనల్ని బంధించి, మనల్ని పీడిస్తూ, మనల్ని దుఃఖపెడుతూ, మనల్ని బయటికి రాలేని స్థితిలో, వ్యసనాల్లో ఉంటాం, బాధలు, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉంటాం, అవమానాల్లో ఉంటాం, అప్పుల్లో ఉంటాం, మనల్ని కించపరిచి, హీనపరిచి, మనల్ని ప్రెషరైజ్ చేస్తూ, స్ట్రెస్ చేస్తున్న పరిస్థితిలో దేవుని వైపు మనము కన్నులెత్తి చూస్తే మన పక్షంగా యుద్ధం చేయడానికి వస్తాడు యెహోవా అనే పేరుతోని. అర్థమవుతుందా? అది ఆయనకి ఇవ్వబడిన పేరు, యుద్ధ శూరుడైన యెహోవా. ఆమేన్. యుద్ధము చేయుటకు ఆయన హుంకరించుచు తన రోషమును రేపుకునే దేవుడు అని వాక్యం యెషయా గ్రంథంలో రాయబడింది 42వ అధ్యాయంలో. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో అయితే 7వ వచనం నుంచి కింద చదువుతుంటే, ఇది మొదలుకొని దానికి సమృద్ధియు మితి లేకుండా ఆశీర్వాదమును కలుగుటకు, ఆయన వాగ్దానం నెరవేర్చుకున్నటకు ఆ శక్తిని చేతని ఆయన వస్తాడు. ఆ శక్తిని రేపుకునే దేవుడు అని వాక్యం రాయబడింది. హల్లెలూయా.
ఆసక్తితోని వాగ్దానాన్ని నెరవేర్పు కొరకు, మనల్ని విడిపించడం కొరకు, మనం స్వస్థపరచడం కొరకు, బంధకం నుంచి మనం విడుదల దయచేయడం కోసం యెహోవా అనే పేరుతో బయటకు వస్తాడు. హల్లెలూయా. అర్థమైందా? దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తున్న తర్వాత ఇర్మియా గ్రంథంలో మనం 17 అధ్యాయంలో 5వ వచనం చూస్తూ ఉంటే యెహోవా సెలవిచ్చినదేమనగా అని మాట్లాడుతున్నాడు. అంటే ఆయన బాధను వ్యక్తపరుస్తున్నాడు. నేను వీళ్ళందరినీ పిలిచాను, నేను వీళ్ళని ఆశీర్వదిస్తాను, నేను వీళ్ళని ఆశీర్వదించాను, జనాంగంగా చేస్తున్నాను. రిపబ్లిక్ డే కదా ఈరోజు మనకు. వెన్ వీఆర్ మేడ్ రిపబ్లిక్, మనం ఒకప్పుడు ఒక జనం లేదు, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక సెటప్, మనం ఒక బానిసత్వం కింద ఉన్నప్పుడు దేవుడు కొంతమంది లీడర్స్ని వాడుకొని కాన్స్టిట్యూషన్ రాపిచ్చి, అనేకుల్ని వాడుకొని కాన్స్టిట్యూషన్ రాపిచ్చి ఏం చేశాడంటే ఒక జనాంగంగా, ఒక రిపబ్లిక్గా, ఒక దేశంగా, ఒక సెట్ ఆఫ్ స్టాండర్డ్స్గా మనకు పెట్టి ఒక దేశంగా పరిపాలన కొరకు మనల్ని ఆ రోజు నుంచి, ఏ రోజు నుంచి 1940 ఇండియా రిపబ్లిక్ ఎప్పుడైంది సార్? 1950 నుంచి మనం ఒక రిపబ్లిక్గా మారినామంటే ఏంటి? ఒక కాన్స్టిట్యూషన్, సెట్ ఆఫ్ రూల్స్ అక్కడి నుంచే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హలో, ఓకే. అక్కడ నుంచే మనల్ని ఒక కాన్స్టిట్యూషన్ ప్రకారం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక పిఎం, ఒక సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ అన్ని కూడా పెట్టాడు. అక్కడి నుంచి మనం నడిపిస్తున్నాం మనందరినీ కూడా ఒక రిపబ్లిక్, ఒక మరలా మనం రిస్టోర్ అయిన జనాంగంగా మనం ఒక సేఫ్టీ అండ్ సెక్యూరిటీలో మనం బతుకుతున్నాం. ఒకవేళ ఇప్పుడు ఇది భౌతిక పరంగా అయితే, ఆధ్యాత్మికంగా దేవుడు యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ఎందుకు? యెహోవాని మనం ఆశ్రయిస్తాం కాబట్టి, యెహోవా మీద మనం నమ్మకం పెట్టుకుంటాం కాబట్టి, ఆయన మనల్ని పిలిచాడు కాబట్టి, మనల్ని రక్షించుకున్నాడు కాబట్టి, మన కోసం రక్తం పెట్టాడు కాబట్టి, మనకి స్వస్థతనిస్తున్నాడు కాబట్టి, మనకు ఆశీర్వాదం ఇస్తున్నాడు కాబట్టి, మనకును అన్యజనులకి మధ్యలో వ్యత్యాసం పెట్టాడు కాబట్టి. ఏం పెట్టాడు? మీకు వ్యత్యాసం అంటే అర్థం కావట్లేదు కదా. చాలా సింపుల్గా అయిపోయింది మనకి. ఎందుకంటే విని ఇది ఐగుప్తీయులకి గోషెన్ మధ్యలో ఉన్న వాళ్ళకి తెగులున్న వీళ్ళకి ఏం లేవంటుంటే అసలు కొంచెం కూడా ఇందులో ఆ రోజున మాకేంటి అనుకుంటున్నారు. కానీ ఈ రోజున మనము నువ్వు నేను మనమందరం ఎవరైతే యెహోవాను ఆశ్రయిస్తామో మనకు కూడా అట్లాంటి వ్యత్యాసాన్ని కలుగజేసే దేవుని మనం మొక్కుతున్నాం ఈ రోజున. మీకు అర్థమవుతుంది చెప్తున్నాను. ఒకసారి మరలా తీయండి ఇర్మియా గ్రంథము 17 అధ్యాయంలో వాక్యం ఏం చెప్తుంది చూడండి. ఇర్మియా గ్రంథము 17 అధ్యాయము 6వ వచనంలో యెహోవా నుండి తొలగించు 6వ వచనం చూడండి. వాడు ఎడారిలో 5వ అధ్యాయం 6వ వచనంలో అయితే దేవుని మీద ఆశ్రయించని వాడి గురించి రాయబడింది. 7వ వచనం నుంచి చూడండి. అయితే యెహోవాను నమ్ముకొనిన వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను, దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. చూడండి, వర్షం లేని సంవత్సరంలో నీ ఒక్క మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను, టైం కూడా అయిపోతుంది. వింటున్నారా? అర్థం చేసుకుంటున్నారా? యెహోవాను ఆశ్రయించుట అనే మాటకి ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలును 400 సంవత్సరాలు బాధను, ఇరుకులు, ఇబ్బందులు చూసి, వాళ్ళ కఠిన దాసత్వం చూసి, నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో దేవుడు ఏమంటుంది చూడండి మోషేతోనైతే, నేను వాళ్ళ కష్టమును చూసి తిని. 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూస్తుంటే చూడండి, 3వ వచనం నుంచి దేవుడు మండుతున్న పొద నుంచి మోషేతో మాట్లాడి 7వ వచనంలో యెహోవా ఇట్లనను, నేను ఐగుప్తులో నువ్వు నా ప్రజల బాధ నిశ్చయంగా చూసి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖంలో నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతులని వారిని విడిపించుటకు ఆ దేశంలో నుంచి విశాలమైన మంచి దేశంలో కనగా కనానీయులు, హివ్వీయులు, హిత్తీయులు, పెరిజీయులు, అమోరీయులు, హివ్వీయులు, యబూసీయులు నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశం నాకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అని చెప్పబడింది. చూడండి, దేవుడు ఒక జనరేషన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇన్ఫాక్ట్ ఈ 6వ అధ్యాయంలో కూడా నా జ్ఞాపకార్థ నామం అని రాయబడింది. తనకు తాను నిబంధన చేసుకొని, నిబంధనను జ్ఞాపకం చేసుకునే దేవుడు మన దేవుడు. నిబంధనను జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాదు, జ్ఞాపకం చేసుకుని నిబంధనను నెరవేర్పు కొరకు దిగి వచ్చే దేవుడు, కష్టాన్ని చూసే దేవుడు, బాధను చూసే దేవుడు, మన మొరని వినే దేవుడు, మనని బాధల నుంచి, ఇబ్బంది నుంచి, కరువు నుంచి మనల్ని తప్పించే దేవుడు. కరువులో కూడా మనము భయపడకుండా, వెట్ట కలిగినను మనము భయపడకుండా, మనం భయం రాకుండా, కరువులో కూడా వర్షం లేని సంవత్సరంలో మనము ఫలించేటట్టు, కాపు మానకుండా పచ్చగా ఉండేటట్టు మనకు చేసే దేవుడు.
ఇప్పుడు ఇవన్నీ దేవుడు చెయ్యాలి అని అంటే మధ్యలో ఒక ప్రాసెస్ ఉంది. ఏముంది చెప్పండి? మాట్లాడండి ప్లీజ్, మాట్లాడండి, గట్టి చెప్పండి, మాట్లాడండి. ఏముంది చెప్పండి, గట్టి చెప్పండి, ఏముంది? నోదే చెప్పొచ్చు కదా సార్. మేడం ప్లీజ్ చెప్పండి, ఏముంది ప్రాసెస్ ఉందని చెప్పండి. ఏంటి ప్రాసెస్ అంటే దేవుని మీద ఆశ్రయించుట అనే ప్రాసెస్ ఉంది, దేవుని మీద ఆధారపడుట అనే ప్రాసెస్ ఉంది, దేవుని పేరు మీద దేవునికే మొర్ర పెట్టుట, దేవుని చూసుట, యెహోవాను పేరు మీద నమ్మకం ఉంచుట, ఆయన్ని ఆశ్రయించుట. ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను కొరకు వాళ్ళ తరతరాల తర్వాత ఉన్న పిల్లల కోసము దేవుడు దిగి రావాల్సిన అవసరం ఏంటి? నాకు జవాబు చెప్పండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నిబంధన చేసుకున్నాను, వాళ్ళతో పరిచయం చేసుకున్నాను, ఇప్పుడు వీళ్ళని చూస్తున్నాను, నేను దిగి వచ్చాను అని చెప్పడానికి గల కారణం ఏంటి? ఎవరు చేశారు నిబంధన? ఎవరితో చేశారు నిబంధన? డేవిడ్ లివింగ్స్టన్ గురించి ఎందుకు చెప్పాను నేను? యేసుప్రభు రక్తం గురించి, శిలువ గురించి ఎందుకు చెప్తున్నాను? నిబంధన దేవుడి మీద ఆధారపడట. చూడండి, దేవుడి మీద ఆధారపడటకు, దేవుడు మనకు తోడుగా ఉండట కొరకు ఒక నిబంధన జరగాలి. నేను దేవుని ఆశ్రయిస్తున్నానని చెప్పడానికి ఒక నిబంధనకు సూచకం ఉండాలి, వాగ్దానానికి సూచకం ఉండాలి, ఒక సైన్ ఉండాలి. అర్థమవుతుంది మీ అందరికీ? ఒక నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి ఇంకొక డిస్ట్రిక్ట్ కోసం మధ్యలో ఒక బార్డర్ ఉంటుంది, బార్డర్కి సైన్ ఉంటుంది. ఈ సైన్ దాటిందా వాళ్ళ జ్యూరిడిక్షన్ వేరు, వీళ్ళ జ్యూరిడిక్షన్ వేరు. ఏం పేరు? ఏమంటుందని? సరిహద్దులు వేరు. అర్థమవుతుందా? ఈ సరిహద్దు వాళ్ళది వీళ్ళని తెలియజేస్తుంది. దేవుడికి మన పక్షంగా కార్యం జరిగించాలంటే ఒక సూచన ఉండాలా? హలో, ఎట్లా చూపిస్తామా సూచన? దేవుడి మీద ఆధారపడుతున్నామని చూపించడానికి ఏం పెట్టి చూపిస్తాము? ఎలా చూపిస్తాము? పాత నిబంధనలు అయితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకి వీళ్ళు దేవుడితో నిబంధన చేసుకోవడాన్ని బట్టి దేవుడు వాళ్ళ పక్షంగా వచ్చి కార్యం జరిగించాడు. ఇప్పుడు నీకు నాకు పక్షంగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, నేను దేవుడితో ఉన్నాను, దేవుడు నాకు తోడుగా ఉన్నాను చూపించడానికి ఏంటి సూచన? యేసయ్య రక్తము, యేసయ్య రక్తము, యేసయ్య రక్తము. చెప్పండి, యేసయ్య రక్తము. చెప్పండి, యేసయ్య రక్తం అని చెప్పండి. ఇప్పుడు యేసయ్య రక్తము, యేసయ్య కృప, యేసయ్య అనుగ్రహం పొందు సంవత్సరం అని పేరు పెట్టుకున్నాం. ఈ సంవత్సరంలో దేవుడి మీద నువ్వు ఎంత ఆధారపడకపోయినా ఆయన నీ మీద కృప చూపిస్తాడనేది తప్పు. హలో, అర్థమవుతుందా? హలో, మళ్ళీ చెప్పనియండి. ఆయన నీతిమంతుల మీద అనీతిమంతుల కృప చూపిస్తాడు, కరెక్టే, నేను కాదనట్లే. కానీ నీ మీద ఆయన కృప చూపిస్తే లోకంలో అందరి మీద చూపించే కృపకి, నీ మీద నా మీద చూపించే కృపకి తేడా ఉండాలి. లోకంలో అందరి మీద పడే వర్షానికి, నీ మీద కురిసే వర్షానికి తేడా ఉండాలి. లోకంలో అందరినీ ఆశీర్వదించే ఆశీర్వాదానికి, నిన్ను నన్ను చూసే చూపుకి, ఆశీర్వాదానికి తేడా ఉండాలి. హలో, అర్థమైతే ఏం చెప్తున్నాను? మనము ఆది కాండం చూస్తుంటే యోసేపు జీవిత చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. యోసేపు ఇంటిలో ఉన్న ఆయన దేవుడు తోడుగా ఉన్నాడని వాక్యం మనం చూస్తున్నాం. దేవుడు ఆయనకు తోడుగా ఉండడాన్ని బట్టి ఆయన ఇంట్లో ఉన్న సమృద్ధి, ఆయన ఇంట్లో ఉన్న వర్ధిల్లుతున్నాడు, క్రమంగా వర్ధిల్లుతున్నాడు, సమృద్ధిని చూస్తున్నాడు. ఆయనను బట్టి ఆ ఇల్లుని దేవుడు దీవిస్తున్నాడు, ఆయన బట్టి ఆ ప్రాజెక్ట్ని దేవుడు దీవిస్తున్నాడు, ఆయన బట్టి ఆ యజమానుడి సంపదను దేవుడు దీవిస్తున్నాడు. నిన్ను బట్టి నీ యొక్క ప్రాజెక్ట్ దీవింపు పొందాలా, నిన్ను బట్టి నువ్వు బస్సులో ప్రయాణం చేస్తుంటే నిన్ను బట్టి నీ బస్సుకు సురక్షితంగా ఉండాలా, నిన్ను బట్టి నీ దేశానికి సురక్షితంగా ఉండాలా, నిన్ను బట్టి కరువు రావద్దు. అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? ఎందుకు నిన్ను బట్టి, నన్ను బట్టి, ఎందుకు మనల్ని బట్టి? చెప్పండి, నోదే చెప్పండి. ఎందుకు? సినిమా డైలాగుల గురించి కాదు నేను మాట్లాడేది. రోజున సినిమాల గురించి మనం జ్ఞాపకం చేసుకోవడం గురించి కాదు. జ్ఞాపకార్థ నామమైన యెహోవాను నామం మనకు తోడుగా ఉండగా, ఇదిగో యుద్ధము యెహోవాదే అని వాక్యం ఎందుకు చెప్పబడింది తెలుసా? దేవుడు వాళ్ళ పక్షంగా యుద్ధం చేస్తాడు కాబట్టి, ఇది నాది అని తీసుకుంటాడు కాబట్టి, దేవుడి మీద మనము ఆధారపడుతున్నాం చూపించడానికి ఒక సూచన ఉండాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి ఎందుకు చెప్పాడు? ఒక తరం నిల్చున్నాడు దేవుడితోని. ఆ నిల్చున్న తరాన్ని చూసి తర్వాత తరానికి దేవుడు వచ్చేయాలని కాపాడుతున్నాడు. ఈ రోజున తండ్రుల తరం ఇక్కడ ఉంటే మనము దేవుని మీద ఆధారపడుతున్న సూచనగా, ఆయన రక్తం మీద ఆధారపడి, ఆయన వాక్యం మీద ఆధారపడి, ఆయన నామం మీద ఆధారపడి ఆయన ఆశ్రయిస్తే మన తర్వాత మన పిల్లల్ని దేవుడు దీవిస్తాడు. మన తర్వాత మన పిల్లలు కష్ట స్థానంలో ఉన్నప్పుడు దేవుడు వారిని ఆదుకుంటాడు. ఫెయిలియర్స్లో ఉన్నప్పుడు వాళ్ళని భుజము తట్టి నడిపిస్తాడు. దిక్కుతోచని పరిస్థితులప్పుడు దేవుడు వారికి తండ్రి అయి నిలుస్తాడు. వాళ్ళు నడవాల్సిన మార్గం బోధిస్తాడు, వాళ్ళని కాపాడుతాడు, మోసంలో పడనీయాడు, దుఃఖంలో కూరుకుపోనీయాడు, ఆయన వారిని వ్యసనాల్లో పడనీయాడు, విజయవంతులు నిలిచబెడతాడు. దానికి కారణం తండ్రులకు
తాతల యొక్క తరము, అమ్మల తరము, ఒక తరం లేచి నిల్చొని దేవుడి మీద ఆశ్రయిస్తున్నాను చెప్పాలి. హలో, ఉన్నారా ఇక్కడే? యోసేపు పొతిఫర్ ఇంట్లో సమృద్ధి పొందాడు, జైల్లో సమృద్ధి, దేశంలో సమృద్ధి. వాక్యం ఏం చెప్తుందనంటే చుట్టుపక్కల అన్ని దేశంలో కరువు ఉందంట, కానీ ఐగుప్తు దేశంలో సమృద్ధి అయిన ఆహారం ఉందంట. ఈ వాక్యంలో దేవుడు మీ అందరికి అర్థం చేయించును గాక. ఐగుప్తు దేశంలో కరువు ఉంది, కానీ యోసేపు ఎక్కడున్నాడో అక్కడ కరువు లేదు. కరువున్నా సమృద్ధి అయిన ఆహారం ఉంది. ఇప్పుడు నువ్వు నేను తండ్రుల తరంగా మనం దేవుడి మీద ఆధారపడగలిగితే, దేవుని తోడు ఆ ఒక నిబంధన ద్వారా మనం స్థిరపరచుకొనగలిగితే, మన తర్వాత మన తరతరాల పిల్లలకు కూడా దేవుని తోడు ఉంటుంది. దేవుని తోడు ఎలా ఉంటుంది? అందరికి వ్యత్యాసం చూపించేటట్టు. అంతటా కరువు ఉంటుంది, కానీ మన పిల్లలకు కరువు ఉండదు. ఎవరికి దేవుడు జవాబు ఇయ్యాడు, మన పిల్లలకు దేవుడు జవాబిస్తాడు. అందరూ ఫెయిల్ అయిపోతారు, మన పిల్లలు ఉన్నత స్థితిలో ఉన్నత శ్రేణిలో నిల్చుంటారు. అందరూ కూడా ఫెయిల్ అయిపోతారు, వ్యసనాల్లో ఉంటారు, కూరుకుపోతారు, బానిసత్వంలో ఉంటారు. మన పిల్లలు నీతిమంతుల వల్ల నిల్చుంటారు. వద్దా? అలాగా వద్దా? చూడండి, ఇస్సాకు విషయంలో మనం చూస్తున్నాం, కరువు ఉంది కానీ విత్తనం చల్లాడు, నూరంతల ఫలం వచ్చింది. యోసేపు జీవిత చరిత్రలో కూడా మనం చూస్తుంటే అప్పటిదాకా ఈ ఐగుప్తు దేశాన్ని కేవలం ఐగుప్తులోనే పంట, ఐగుప్తులోనే సమృద్ధి. కానీ ఇప్పుడైతే ప్రపంచమంతా కూడా ఘోరమైన కరువును బట్టి ఇంటర్నేషనల్ అలయన్స్ వచ్చింది. ఇంటర్నేషనల్ ట్రేడింగ్, ఇంటర్నేషనల్ బిజినెస్, ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్టేషన్, ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్, ఇంటర్నేషనల్ మనీ, ఇంటర్నేషనల్ అంబాసిడర్స్ వస్తున్నారు దేశానికి. నిన్ను బట్టి, నీ పిల్లల్ని బట్టి, మన పిల్లల్ని బట్టి ప్రపంచమంతా దీవెన పొందాలి. మోరియా చర్చికి నేను చెప్పట్లే ఈ వాక్యం. ఈ మోరియా చర్చికి మాటలు మా చెప్తూ ఉంటే వాళ్ళు ఇట్లా కూసోరు. ఈ వాక్యం అర్థమైపోతే, ఈ వాక్యం అర్థమైతే ఇట్లా కూర్చోరు సార్. హలో, ప్రపంచాలకు దీవెనకరంగా మనం మన కుటుంబం ఉండాలి అని అంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుడు ఎంత ప్రేమమయుడు, ఎంత కృపమయుడు, మనతో నిబంధన చేసుకోవడానికి వస్తున్నాడు. మరి మన పక్షం నుంచి ఏంటి సూచన? అబ్రహాం, ఇస్సాక్, యాకోబులకు ఒక అద్భుతమైన అలవాటు ఉంది. బలిపీఠాలు కట్టేవారు. ఏం కట్టేవారు చెప్పండి? ఏం కట్టేవారు? గట్టి చెప్పండి. ఏం కట్టేవారు? బలిపీఠం. ఈ రోజున బలిపీఠం కట్టమని చెప్పట్లే, స్తుతించాలి. స్తుతి ఆయనకు ఒక బలిపీఠం. ఆమేన్. ఆరాధన చేయాలి. ఆరాధనే స్తుతిని బట్టి, ఆరాధన బట్టి, మన జీవితాన్ని సమర్పించడాన్ని బట్టి, ఆయన నియమ నిబంధనలు పాటించడం బట్టి. ఇందాక చదివినాం కదా నిర్గమకాండము 19వ అధ్యాయంలో, మీరు నా మాటలు విని నా ఆజ్ఞలను అనుసరించిన ఎడల మీరు నాకు స్వకీయ సంపాద్యమై ఉంటారు అని చెప్పే వాక్యం రాయబడింది. ఇశ్రాయేలీయులు ఈ రోజు వరకు అట్లా మాటలు వినలే. వాళ్ళ ప్రతిసారి కూడా మెడబిరుస్తుతనమే, అవిధేయతనే, గుసగుసలాడారు. ప్రతి క్షణం కూడా దేవుడికి కోపం పుట్టించారు. ఎన్ని తరాలు, కొన్ని వేల తరాలు దేవుడికి అవిధేయంగా బతికారు. కాబట్టి ఈ రోజు వరకు వాళ్ళ కన్నులు మూసుకపోయాయి. ఈ రోజు వరకు గుడ్డితనంలో ఉన్నారు. ఈ రోజు వరకు రక్షకుని అంగీకరించట్లే. ఈ రోజు వరకు రక్షణ లేరు. ఈ రోజు వరకు కూడా దేవుడు వాళ్ళకి కృప చూపిస్తున్నాడు. కానీ నువ్వు నేను, మన పరిస్థితి ఏంటి? అద్భుతమైన కృప ఉంది. రక్షణలో కూర్చున్నాం. ఈ రోజున స్వేచ్ఛగా వస్తున్నాం, స్వతంత్రంగా వస్తున్నాం దేవుడి దగ్గరికి. ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేవు. ఈ స్వేచ్ఛను, ఈ స్వతంత్రమును మనం ఉమ్ము చేయొద్దు. ఏం చేయొద్దు అంటే ఏంటి? వేస్టింగ్, నిరర్ధకం చేయొద్దు. డు నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. భయంతో ఉండాలా, వణుకుతూ ఉండాలా, దేవుడిగా కొనియాడాలా. నువ్వు బయట, ఇన్ఫ్యాక్ట్ దేవుడు మాట్లాడుతున్నావు అంటే నీతో ఉండుటకు, నీలో ఉండుటకు, నీ ద్వారా ఉండుటకు నీకు నేను పరిశుద్ధాత్మను వరాన్ని ఇస్తానని చెప్తున్నాడు దేవుడు. అంటే మనం కేవలం చర్చిలో ఉన్నప్పుడే నా దేవుడు మనతో ఉండేది. ఉద్యోగంలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనతో ఉన్నాడు. బైక్ నడిపిస్తున్నప్పుడు కూడా దేవుడు మనతో ఉన్నాడు. బాసలు తొంటప్పుడు దేవుడు మనతో ఉన్నాడు. ఆపరేషన్ చేసేటప్పుడు దేవుడు మనతో ఉన్నాడు. కారు నడిపిస్తున్నప్పుడు దేవుడు మనతో ఉన్నాడు. గట్టలు తీసినప్పుడు దేవుడు మనతో. చెప్పండి, ఎప్పుడు లేడు? చెప్పండి, దేవుడు నీతో నాతో. చెప్పాలి, నోరుదే చెప్పాలి. దేవుడు నీతో నాతో ఎప్పుడు లేడు? చెప్పచ్చు కదా మాటని. ఆఫీసులో కూర్చున్నప్పుడు, కంప్యూటర్ మీద కూర్చున్నప్పుడు, తింటున్నప్పుడు, వంట వండుతున్నప్పుడు, బాసలు తోముతున్నప్పుడు, ఇంకా చెప్పండి కుటుంబిషన్ ఏమంటారు తొక్కుతున్నప్పుడు, కలవైనప్పుడు, చదువుకుంటున్నప్పుడు, ఎగ్జామ్ రాసినప్పుడు నీతో నాతో ఉన్నాడా లేదా? బాటిల్ పట్టుకొని సీసా తాగినప్పుడు, హలో
బాటిల్ పట్టుకొని సీసాడు తెల్లడిది నల్లడిది అన్ని రకాల టేస్ట్ చేసినప్పుడు నిన్ను నిడిసబెట్టలే. తుమారే పాసియే, తుమారే సాథియే, మేరే సాథియే. అయ్యో నా బిడ్డ నన్ను ఆశ్రయించక దాన్ని ఆశ్రయిస్తున్నాడు. వాక్యంలో కింద చదువుకుంటుంది, జీవ జలములను తృణీకరించి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో మాట ఉంటుంది, నా ప్రజలు 2 తప్పిదాలు చేస్తున్నారు. ఆశ్రయించే నన్ను తమ కొరకు బద్దలైపోయిన తొట్లను చేసుకున్నారంట. ఎట్లాంటి తొట్లను? బద్దలైపోయిన తొట్లు. ఈ తొట్లు మనం నింపితే తప్ప నిండవు. అది ఎలాంటి తొట్టి అంట? పగిలిపోయిన తొట్టి, పర్రలైపోయిన తొట్టి. కానీ దేవుడు ఏమంటున్నాడు, నేను జీవ జల నదుల ఊటను. యేసుప్రభు నిల్చొని చెప్తున్నాడు యోహాను సువార్త 7వ అధ్యాయంలో, ఇదిగో నేనే జీవ జల నదుల ఊటను. 4వ అధ్యాయం యోహాను సువార్తలో, నేను ఇచ్చు నీళ్లు తాగువాడు వాని కడుపులో నుంచి ఊరడి నీటి బుగ్గ, నీటి ఊట స్ప్రింగింగ్ అవుట్. ఈ దేవుడిచ్చే నీళ్ళు మనం తాగితే వాతావరణం దాన్ని ఏమంటారంటే, వాతావరణం దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు, మనుషులు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. అంటే ఈ ఊరడి నీటి బుగ్గను మనకు మనంగా ఒత్తేసుకొని దాని మీద ఆధారపడకపోతే తప్ప ఏ నాయకుడు, ఏ రాజు, ఏ దేశపు వ్యక్తి ఏది కూడా ఆ ఊరడి నీటి బుగ్గను ఆపలేవు. అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? మనము దేవుడి మీద ఆధారపడితే, మనము దేవుడిని ఆశ్రయిస్తే, ఆగరు తన కుమారుడిని అంత దూరం తోసేసి ఇక్కడ కూర్చొని ఏడుస్తుందంట. అప్పుడు యెహోవా ఏ పేరు అది? ఏం పేరు అది? ఏం పేరు పెట్టుకుంది దేవుడికి? చూచుచున్న దేవుడు. చూచుచున్న దేవుడు అబ్రహామును బట్టి ఆ పిల్లవాని మొరను విన్నాడని వాక్యం రాయబడింది. హల్లెలూయా. వినడమే కాదు, ఆమె కూర్చున్న దగ్గరనే నీటి బుగ్గలు వచ్చేసినాయి అంట అక్కడ. అయ్యా సంసోను ఒక్క ఈ పచ్చి దవడ ఎముక తీసుకొని మొత్తం 1000 మందిని చంపాడు. ఇదిగో ప్రభు అందరిని చంపి నేనే చచ్చిపోతున్నా అని ప్రార్థన చేస్తుంటే అక్కడ నీటి బుగ్గ వచ్చింది. నువ్వు నేను దేవుని ఆశ్రయించగలిగితే, నువ్వు దేవుని వైపు చూసి మొర పెడితే నీ కళ్ళ ముందే ఉండదు నీకు జవాబు. దేవుని ఆశ్రయించు వారము కావాలి. ఒక తరం నిల్చోవాలి. ఈ తరం ఎలాంటి తరం? ఈ రోజున సీసాలను ఆశ్రయిస్తున్నాము, సౌకర్యాలను ఆశ్రయిస్తున్నాము, డ్రగ్స్ని ఆశ్రయిస్తున్నాము, అనేకమైన లోకంలోని విషయాలను ఆశ్రయిస్తున్నాం. దేవుణ్ణి ఆశ్రయించడం నేర్చుకోవాలి. మనం ఏం ఆశ్రయించడం నేర్చుకోవాలా? నీటి ఊటను, జీవ జలముల నీటి ఊటను. వాక్యంలో ఏమంటారు దాన్ని? జీవ జలములను అంటే అబండెన్స్ అని రాయబడింది. అంటే ఏంటి? సమృద్ధి. దానికే సమృద్ధి అయిపోతుంది, పొంగి పొరలేది. నువ్వు ఇప్పుడు తొట్టిలో నువ్వు తీసుకుంటే అయిపోతుంది, నువ్వు మళ్ళీ నింపాలా. కానీ ఈ జీవ జలనది ఎలాంటిది అంటే, నువ్వు తీసుకుంటే అయిపోయేది కాదు, నువ్వు తీసుకున్న వెంటనే మళ్ళీ వచ్చేది. ఒక ప్రవక్త భార్యనట, ప్రవక్త చేసిన అప్పుల కోసము పిల్లల్ని ఏం చేస్తున్నారు, అప్పులో తీసుకెళ్తున్నాడు. ప్రవక్త దగ్గరకు వచ్చింది, అయ్యా ఏం చేయాలి అని అంటుంటే, నీ ఇంట్లో ఏముంది? నూనె ఉంది అయ్యా. ఏముంది చెప్పండి గట్టిగా. ఇక నీ చుట్టుపక్కల అన్ని కుండలు తెచ్చుకో, నీ వెనక తలపేసుకో, ఆ ఒక్క చిన్న నోటి నీటి అది నూనె బుడ్డినే పోసాయి. ఎప్పటిదాకా? నువ్వు ఆపనేదాకా. హలో, నువ్వు ఆపనేదాకా ఎన్ని కుండలు ఉంటే అన్ని కుండలు పోస్తూనే ఉంటుంది. అది సమృద్ధి అని అంటే. ఇప్పుడు ఈ కుండలో పోసి కుండ నిండింది, ఈ పైన కుండ చిన్నదే కానీ కుండ పెద్దదే అవ్వచ్చు, అది నిండుతుంది, ఇళ్ళకెళ్ళి వచ్చేది. అది జీవ జలనది ఊటకు సాదృశ్యం. హల్లెలూయా. అర్థమవుతుంది చెప్పేదో? నీకు చాలు, అసలు నీ ప్రభువా నాకు చాలు అని నేను అన్నానంటే అది కంటిన్యూస్గా పాడుతూనే ఉంటుంది. ప్రభువా ఈ వాక్కు మాకు అర్థం అవును గాక, ఈ వాక్కు అర్థం అవును గాక. జీవ జలనది ఊటను మనం ఆశ్రయించాలి. జీవ జలనది ఊటను ఆశ్రయించాలి. ఈ రోజు నీ మాటలు ఎందుకు ప్రభు మనతో మాట్లాడుతుండే తెలుసా? ఈ 2025 సంవత్సరంలో దేవుడు ఎలాంటి వాడు అని అంటే, చెప్పాలా ఎలాంటి వాడో? దేవుడు ఎలాంటి వాడు అంటే, హృదయములను, మన అంతరింద్రియములను కూడా పరిశోధించేవాడంట. ఎక్స్రేలు, ఎంఆర్ఐలు, ఆర్ఐలు ఈ రోజు వచ్చినాయి. హలో, ఈ మాట నేను చెప్పనియండి. కానీ పరిశుద్ధ గ్రంథము, నువ్వు నేను పుట్టక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఉన్నాడు. ఆయన ఎలాంటి వాడు? సబ్బు లాంటి వాడు, సుత్త లాంటి వాడు, అగ్ని వంటి వాడు. మళ్ళీ లోపలికి వెళ్ళడమే కాదు, రెండంచులు ఎటువంటి ఖడ్గము కంటేను పదును గలదై ప్రాణము, ఆత్మ, శరీరము, ఆలోచనలు మట్టుకు దూర్చు, మూలుగులోకి దూర్చు కార్యము జరిగించే దేవుని వాక్యం. హల్లెలూయా. ఈ వాక్యానికి విధేయత చూపించామా, మన జీవితంలో ఊరుతాయి జీవ జల నదులు. జీవ జల నదులు ఊరుతాయి. కేవలం నీ ఒక్కడికే కాదు, నీ పిల్లల 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 వరకు కూడా ఆ
జీవ జలనది ప్రవహిస్తుంది. ఎక్కడెక్కడికి జీవ జలనది ప్రవహిస్తుందో దాని చుట్టుపక్కల అన్ని ఒడ్డులకు కూడా పచ్చగా ఉంటాయంట ఆకులు. దాని ఆకులు ఔషధానికి వాడతారంట. 3 కాలాలు ఫలం ఫలిస్తుందంట. కాపు మానదు అని ఎజెకియెలు గ్రంథం 47 అధ్యాయంలో రాయబడింది. హల్లెలూయా. 47, 37 మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఆమేన్. కానీ ఒకటి ఉంది, ఒక్కటే ఒక వచనం ఉంది అక్కడ. 37 అధ్యాయంలో మొదటి నుంచి ఆఖరి వరకు మనం చూస్తూ ఉంటే ఆ పరిశుద్ధాత్మ యొక్క ప్రవాహము, ఆ ప్రవాహంలో మనం లెవెల్స్ ఉన్నాయి. ఒక్కటి ఒక వచనం ఉంది, నాకు చాలా బాధాకరమైన వచనము. 37 వచనం 10 వచనం 37 అధ్యాయం 10, 11 వచనాల్లో ఈ నీళ్లు ఉబ్బి ప్రదేశము, ఉప్పు గలి ప్రదేశము, నిలిచి ఉండే ప్రదేశమును బట్టి అక్కడ ఆ ప్రదేశంలో పడ్డ నీళ్ళంట అక్కడ జీవం లేదంట, మార్పు లేదంట. ఏంటి చదువుతారు ఒకసారి 37, 10 ఆ మాట చూసుకొని క్లోజ్ చేసుకుందాం. ఎజెకియెలు గ్రంథము 37 అధ్యాయము 10, 11 వచనాలు త్వరగా. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను 47 10 చదవండి. మరియు దాని యొద్ద ఏనిగేది పట్టణము మొదలుకొని 47 10 మీరు కరెక్ట్ చదువుతున్నారు, చదవండి, మీరు చదవండి. ఏనెగ్లయీము పట్టణము వరకును చేపలు పట్టువారు దాని ప్రక్కలు నిలిచి వలలు వేయుదురు. మహాసముద్రంలో నున్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా నుండును. అయితే ఆ సముద్రపు బురద స్థలములను ఊబి స్థలములను ఉప్పు కలవయుండి బాగు కాకయుండును. ఏంటి బురద స్థలాలు, ఏంటి ఊబి స్థలాలు అంటే అవి స్వభావము. అర్థమవుతుందా? మెడబిరుసుతనము, చెప్పితే వినని స్వభావము, నిర్లక్ష్యని స్వభావము, మార్చుకున్నటువంటి స్వభావము, పెడచెవిన పెట్టే స్వభావము, గర్వంతో కూడిన స్వభావము. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నిలిచి ఉన్న నీళ్ళు పురుగులు ఉంటాయి, పారే నీళ్ళే స్వచ్ఛమైన ఉంటాయి. అర్థమవుతుంది చెప్పే మాట. సింపుల్గా ఈ మాటకు మించి నేను ఎక్కువ చెప్పలేను. పారే నీళ్ళలో పరిశుద్ధాత్మ జలములు పారేవి, ఎప్పటిదప్పుడు ఉబికి పారేవి. అక్కడ రాయబడ్డ ఉబికి పారే నీళ్ళు, నిలువగా ఉండే నీళ్ళు కాదు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రవాహము. హలో, అర్థం చేసుకోండి. ఈ రోజున మనము మనకు స్వభావం ఎట్లాంటిదని అంటే ఉబ్బి లాంటి స్థలము స్వభావము, బురద లాంటి స్వభావము. చెప్తే వినము, ఆనే కావాలి 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 కావాలి, నాకే కావాలి నాకే కావాలంటాం. ఎట్లా అంటాం? శ్వాస పీల్చుకోండి, ఒకసారి పీల్చుకోండి అందరూ, అలాగే ఉండండి, తీయకండి, వదలకండి శ్వాసని. బతుకుతారా? మరి ఎందుకు మనము వినట్టు వదిలేస్తున్నాము? ఎందుకు నిర్లక్ష్య స్వభావము? ఎందుకు మెడబిరుస్తనము? ఎందుకు అవిధేయత? ఏప్రిల్ రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం నుంచి మనం చదువుతా ఉంటే అరణ్యంలో వాళ్ళు పిట్టలు రానట్టు రాలిపోయారు. అట్లా మీరు ఉండొద్దు. దేవుడు చెప్పిన వాగ్దానం ఇంకను మన కొరకు ఉండగా వాళ్ళకు చెప్పబడిన మాట వాళ్ళు అవిధేయులు అయ్యారు కాబట్టి విన్న వాక్యం వాళ్ళకు నిష్ప్రయోజనమైంది. అలాగ మీరు ఉండొద్దు. మీరు కలిగిన దాన్ని అంతవరకు చేపట్టుమని వాక్యం రాయబడింది. మనం పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి, విధేయత చూపించాలి. ఆ ప్రవాహం మనల్ని రిఫ్రెషన్ చేయాలి, మనల్ని తాజాపరచాలి, మస్టంతా తొలగించాలి, ఉబ్బి స్థలాన్ని క్లియర్ చేయాలి, బురదలంతా తొలగించాలి. అర్థమవుతుందా? ఇదే ఎజెకియెలు గ్రంథంలో ఒక దగ్గర వాక్యం ఏం రాయబడిందంటే మేకల గురించి రాయబడింది. ర్యామ్స్, వెనకాల లేత మేక పిల్లలు వస్తాయంట. దానికన్నా ముందు ఈ కొమ్ములు వచ్చిన మేకలు, మేకపోతులు నీళ్ళంతా కల్లం చేస్తాయంట. అర్థమవుతుంది ఏం చెప్తున్నాడు? కలకలం చేస్తాయంట. దేవుడు చెప్తున్నాడు, మీరు వాక్యంతో మంచిగా ఉన్నారు, మీరు మంచిగా మెచ్యూర్ అయిపోయారు, కానీ మీ వెనకాల ఉన్న పిల్లల్ని మీరు తొక్కిన నీళ్ళు తాగాల వాళ్ళు. అంటే మనం మంచిగా పొందుతున్నాం దీవెన ఆశీర్వాదాలు, మన పుట్టిన పిల్లల సంగతి ఏంటి? హలో, ఒక రాజు అన్నాడు, ఒకడు ఆయన కాలుకు పుండు పుట్టిందంట. కాలుకు పుండు పుట్టిన తర్వాత యేషయా దైవజనుని పిలిపించి ఫిగ్ ట్రీస్ దాని లీవ్స్ తీసుకొచ్చి పిండుకో, స్వస్థత అవుతుంది అన్నాడు. అరే మీరు చెప్పకండి అండి. ఓకే, హిజ్కియా రాజు చెప్పేసారు కదా. హిజ్కియా రాజు అర్థమవుతుందా? హిజ్కియా రాజు అప్పుడు తర్వాత బబులోనీలు వచ్చారంట. ఎవరు వచ్చారు? బబులోనీలు వచ్చిన తర్వాత పరామర్శించడానికి వచ్చారంట. పరామర్శించడానికి వచ్చిన తర్వాత ఈసారి ఏం చేశాడు? మొత్తం చూపించాడు. ఏం చేశాడు?
వినండి, కొంచెం వినండి. అయిపోయింది, నా స్టోరీ అయిపోయింది. మొత్తం చూపించాడంట. మళ్ళీ దైవజనుడు వచ్చి, ఎవరు వచ్చారు? బబులోనులు వచ్చారు. ఏం చేసావు? మొత్తం చూపించిన. ఏం చేస్తారు తెలుసా? ఒక్కటి ఉండదు. నీ పిల్లలు ఎవరు ఉన్నారు? మొత్తం తీసుకపోతారు. మొత్తం మొలుసుకపోతారంటే, నేను బాగుంటే సరిపోతా సార్ అన్నాడంట ఆయన. నా పిల్లలు గంగలవని, నేను మంచిగా ఉండే చాలు అన్నాడు ఆయన. హలో, మీకు అర్థమవుతుంది నేను చెప్తున్నాను? ఒక రాజు, దేశం నడిపించే నాయకుడు, ఒక తండ్రి, ఆయనకు ఉండాల్సిందేంటి? అయ్యో నేను పాపం చేశాను అని పశ్చాత్తాపడాల్సింది పోయి, ఇప్పుడు అదే రాజు నువ్వు చచ్చిపోతావు, ఇల్లు చక్క పెట్టుకో అంటే గోడకు తిరిగి ఏడ్చిందంట. నీతో ఎట్లున్నాను చూసి నీకు తెలుసు కదా ప్రభు అనగానే ప్రభు హృదయం కరిగిపోయింది. కరిగిపోయి ఇంకా 15 సంవత్సరాలు పొడిగించారు. ఆయన కోసం వచ్చేసరికి ఏడ్చిడు. నీ పిల్లల్ని పట్టుకపోతారంటే గంగలో అని అన్నాడు. హలో, సమజ్ కాలే మీకు? గిట్టుంటారు ఈ రోజున మనం కూడా. కాబట్టి మనం అందరం ఒక నిర్ణయం చేసుకోవాలి. ఈ రోజున యెహోవాను ఆశ్రయించాలా. ఎందుకు? మన హృదయములను పరిశోధించవాడని చెప్తున్నాను. ఎందుకు దేవుడు మన యొక్క అంతరింద్రియాలను పరిశోధించవాడని చెప్తున్నాను తెలుసా? ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు మాట్లాడుతున్న ఒక సంఘంతో, హృదయములను అంతరింద్రియాలను పరిశోధించేవాడు చెప్పుచున్న మాటలు ఏమనగా, ఈ రోజున దేవుడు హృదయాలను చూస్తున్నాడు, మన అంతరింద్రియాలను కూడా చూస్తున్నాడు. పాపం అంతటిని తీసేయాలా. దేవుని ఆశ్రయించకుండా దేని మీద ఆశ్రయిస్తున్నామో వాటన్నిటిని స్క్రూటినీ చేయాలా, అన్నిటినీ కూడా క్లియర్ చేయాలా, ఆపరేషన్ చేసేయాలా. ఏం చేయాలా? ఏ విషయము ఏది కూడా ఉండదు మన జీవితంలో నేను దేవుడి మీద ఆధారపడకుండా సౌకర్యాల మీద, దాని మీద, దీని మీద, అన్నిటి మీద ఆధారపడుతున్నాను చెప్పేది ఏది ఉండదు మన జీవితంలో. కాబట్టి ఈ రోజున ఈ మాటలు విన్న తర్వాత మనం అర్థం చేసుకుంటున్న మాట ఏంటనంటే, చెప్పండి, ఏం అర్థం చేసుకుంటున్నాం చెప్పండి? నీ పక్షంగా, నీ పిల్లల పక్షంగా దేవుడు కేవలం సర్వశక్తి గల దేవుడనే పరిచయం చేసుకోవాలనా? ఏడ్చిన ప్రతి చోట నీటి బుగ్గలియాలనా? వాళ్ళు కరువులో ఉన్నప్పుడు వాళ్ళకి 100 ఫలం ఇవ్వాలనా? వాళ్ళు దిక్కుజలని చోటులో ఉన్నప్పుడు వాళ్ళకు భుజం తట్టి వాళ్ళు నడిపించాలనా? నీ బిడ్డలు చెరపట్టబడాలనా? ఏంటి నీ బిడ్డలు, నా బిడ్డల పరిస్థితి? దానికోసం నీ నిర్ణయం, నా నిర్ణయం ఏంటి? ఇంత చెప్పిన తర్వాత కూడా నిద్ర మొహం వేసుకొని ఇట్లా ఉన్నారు కదా, నోరు తెరవకుండా అని కూర్చున్నారా? నా అట్లాంటి లేచి నిల్చొని 10 మందిని కదిలించి యెహోవాను ఆశ్రయించాలా అని చెప్పుకోవాలి మనం. అందరూ లేచి నిల్చోండి, అందరూ లేచి నిల్చోండి, అందరూ లేచి నిల్చోండి, అందరూ లేచి నిల్చోండి. 10 మంది దగ్గరికి వెళ్ళి హైఫై ఇచ్చి యెహోవాను ఆశ్రయించాలా చెప్పండి. లేచి నిల్చోండి అని చెప్పిన అట్లనే కూర్చున్నారు. యెహోవాను ఆశ్రయించాలా. హల్లెలూయా, జీసస్. ఈరోజు ఒకటే మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మన తర్వాత పిల్లలందరినీ కూడా, తర్వాత తరాలన్నీ కూడా దేవుడు దీవించాలి, దేవుడు వాళ్ళని కనుగొనాలి, దేవుడు వాళ్ళని ఉత్తీర్ణ చేయాలి, దేవుడు వాళ్ళని ఉజ్జీవింప చేయాలి, దేవుడు వాళ్ళని ఆశీర్వదించాలంటే ఈ రోజున ఒక తరం నిల్చోవాలా. నేను ఇది ఆశ్రయిస్తున్నాను ప్రభువా, నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు లేకపోతే నా ఆస్తి లేదు, నా సంపద లేదు. ఈరోజు నాకు నువ్వు కాకుండా ధనం మీద, చదువు మీద, పేరు ప్రఖ్యాతుల మీద ఆధారపడుతున్నానా? అవన్నిటిని తీసేస్తాడు దేవుడు. హలో, దేవుని సేవకుడికి మాట చెప్తున్నాను వినండి. ఇక్కడ నుంచి రాసి పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఈ రోజు మొదలుకొని 2025 జనవరి మంత్ మొదలుకొని 2027 జనవరి వరకు ఒకవేళ దేన్ని చూసుకొని విర్రవీగుతున్నావో దేవుడు దాన్ని తీసేయబోతున్నాడు. హలో, దేవుని ఆశ్రయించడం నేర్చుకోవాలి మనం. దేవుని ఆశ్రయిస్తుంటే నీవు దేన్ని పక్కన పెట్టేసి దేవుని ఆశ్రయిస్తున్నావో దేవుడు దాన్ని తీసేస్తాడు. జరూర్ దానికి డబుల్ అభిషేకం ఇస్తాడు. తరగనటువంటి ఆస్తిని ఇస్తాడు. నువ్వు పట్టల జలాన్ని దీవెనలు ఇస్తాడు. నీ బ్యాంక్ సరిపోదు, నీ ఇల్లు సరిపోదు, నీ యొక్క భూమి సరిపోదు, పట్టజలటువంటి దీవెనలు నీ కొట్లు నింపబడతాయి. కానీ నువ్వు దేవుని పక్కన పెట్టేసి సర్వశక్తి గల దేవుని పేరుని పక్కన పెట్టేసి దేవుని ఆశ్రయించడం మానేస్తే శాపగ్రస్తులం అవుతామని నేను చెప్పట్లే, వాక్యం చెప్తుంది. నేను చెప్పట్లే సార్, వాక్యమే చెప్తుంది. ఈ సంవత్సరము నుంచి దేవుడు తన వాగ్దానాలను నెరవేర్పు కలిగే సంవత్సరము. హలో, ప్రతి సంవత్సరం మనం కేవలము నాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చు అని చెప్పడమే కాదు, ఆయన నెరవేర్చే దేవుడు. ఆయన నెరవేర్చి ఎట్లా ఉంటుంది? 2 సంవత్సరాలు చూస్తాం మనం.
ఆమేన్. ఆయన నెరవేర్పు మొదలు పెడితే ఎట్లా ఉంటుంది 2 సంవత్సరాలు చూడబోతున్నాం. కాబట్టి ఈ మెడబెరిసితనము, ఈ నిర్లక్ష్యం, ఈ గర్వం ఏమని పక్కన పెట్టేసి చదువు మీద ఆధారపడము, ఫేమ్, ఉద్యోగాలు వీటన్ని మీద ఆధారపడ పక్కన పెట్టేసి దేవుడి మీద ఆధారపడడం నేర్చుకుందాం. దేవుడి కోసం బలిపీఠం కట్టాలి, దేవుని కోసం స్తుతి ఆరాధన, దేవుని కోసం ఇచ్చుట, దేవుని కోసం ప్రార్థనలో మనం ఇన్వాల్వ్ అవుతాం. దేవుని మీద ఆధారపడటం, ఏం చేస్తే నేను మీద ఆధారపడుతున్నాను చూపించవచ్చు, అది చేద్దాం ఈ రోజున. ఇది చేయి, అది చేయి, నేను ఏం చెప్పను, నీకు తెలుసు. నీకు దేవుని మీద ఆధారపడడం, నువ్వేం చేయమంటున్నాడు ప్రభు ఈ రోజున. నువ్వు దేవుని మీద ఆధారపడి చెప్తాడు నీకు. అబ్రహాముకు చెప్పాడు, ఇస్సాకు చెప్పాడు, యాకోబుకు చెప్పాడు, యోసేపుకు చెప్పాడు, మోసేకు చెప్పాడు. నీతో నాతో కూడా మాట్లాడతాడు ఈ రోజున. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే, నువ్వు, నేను, మనము దేవుడి మీద ఆధారపడడానికి ఏం చేస్తే ఆయన మీద ఆధారపడతామో ఆయన నీతో మాట్లాడే దేవుడు, ఆయన మనం దర్శించే దేవుడు, ఆయన మన వెన్నంటే ఉన్న దేవుడు, ఆయన బ్రతికి ఉన్న దేవుడు, మాట్లాడే దేవుడు, ఆయన సజీవుడు, సర్వశక్తి గల దేవుడు. ఎట్ ద సేమ్ టైం యెహోవాను నామం కలిగిన దేవుడు, జ్ఞాపకార్థ నామంతో పరిచయం అయ్యాడు. ఈ రోజున యెహోవా అనే నామంతో పరిచయం అవ్వబోతున్నాడు. మామూలుగా ఉండదు, రోషంతో వస్తాడు, పరిశుద్ధమైన నామంతో వస్తాడు. నేను యెహోవాను. చూడండి, అక్కడి నుంచి ఆరాధ్యం మొదలు నుంచి మనం చూసుకుంటుంటే నేను యెహోవాను, నేను యెహోవాను, నేను యెహోవాను అని ఎన్నిసార్లు రాయబడింది. అంటే రోషం రేపుకుంటున్నాడు. నా సంగతి వాళ్ళకి తెలియదురా, నేను చూపిస్తాను, నా సంగతులు తెలియదా, నేను చూపిస్తానని రోషం రేపుకొని చెప్పుకునే మాటలు అది. ఈ రోజున మనం కూడా దేవుడి మీద ఆధారపడగలిగితే, నేను యెహోవాను అని నీ పక్షంగా చెప్పుకునే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, నీ అప్పులు తీర్చే దేవుడు, నీ పక్షంగా మాట్లాడే దేవుడు, నిన్ను పైకి లేవనెత్తే దేవుడు, అవమానం తీసేసే దేవుడు, ఆరోగ్యం ఇచ్చే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను నన్ను మాత్రమే కాదు, మన పిల్లల తరాల్ని కూడా తలలు పైకెత్తే దేవుడు ఆయన. ఊరడి నీటి బుగ్గను ముందే ప్రారంభించే దేవుడు, జీవ జలనదిగా మనతో ఉండే దేవుడు. హల్లెలూయా. ఒక నిర్ణయం చేసుకుందాం, ఒక 2 నిమిషాలు ఒక నిర్ణయం చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి, 2 చేతులు పైకెత్తండి. యేసయ్యా, ఈరోజు నేను నిర్ణయం చేసుకుంటున్నాను ప్రభువా. ఒక నిర్ణయం తల్లిదండ్రుల జనరేషన్ అయితే, పిల్లల జనరేషన్ అయితే, నిన్ను ఆశ్రయిస్తాను, నేను నీ మీద ఆధారపడతాను ప్రభువా. నీ అనుగ్రహం పొందుకుంటాను ప్రభువా. నాయనా, నీ కృపను పొందుకుంటాను ప్రభువా. నీ శక్తి నాకు ప్రసాదించు, నేను చూడడానికి సహాయం చేయి, నేను అనుభవించడానికి సహాయం చేయి, నీ ఆశీర్వాదాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి సహాయం చేయి. జీవ జలముల ప్రవాహమును నా మీదకి ప్రవహింపని ప్రభువా. చెప్పండి, నోరు చెప్పండి ప్రభువా. జీవ జలముల ప్రవాహము నా వైపు ప్రభువా ప్రవహింపజేయి ప్రభువా. నన్ను వదిలిపెట్టకు ప్రభువా, నా తరతరాలను వదిలిపెట్టకు ప్రభువా. నేను స్వార్థంతో, గర్వంతో ఉండొద్దు ప్రభువా. నా విషయానికి వచ్చేసరికి ఏడుపు, దుఃఖము, పెడబడి ప్రభువా, వెనక ముందు కింద పడి మీద పడి పశ్చాత్తాప ప్రార్థన, పిల్లల గురించి వచ్చేసరికి వాళ్ళు ఏమైనా పర్లేదు అనుకోవడం కాదు ప్రభువా. నా కొరకు మాత్రమే కాదు, నా తర్వాత తరం కూడా బాగుండాలి ప్రభువా. నీ కృప చూపించండి నాయన. ఈ రోజు నీ మాటలు బట్టి ప్రభువా, నీ సంఘాన్ని బలపరచడానికి, వాళ్ళని ప్రోత్సాహపరచడానికి ఈ రోజున ప్రభువా నాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. విత్తబడిన వాక్యం హృదయంలో నాటుకోవడానికి సహాయం చేయండి. నిజంగా 2025 సంవత్సరంలో ప్రభువా నీ మీద ఆధారపడి బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నువ్వు దీవిస్తావని మాత్రమే కాదు, నీ యెహోవాను, నీ రోషంగా నా నామమును ప్రభువా మేము అనుభవించటకు మా శత్రువులకు ప్రభువా నువ్వు చూపించే దేవుడు. మాకు కాదు ప్రభు, మాకు కాదు, మా శత్రువులకి ప్రభువా నువ్వు వ్యత్యాసం చూపించే దేవుడు, మాకు వెలుగునిచ్చే దేవుడు, మాకు ప్రభు మా కుమార్తెలను కాపాడే దేవుడు, నీ రక్తం మా మీద ఆపాదించే దేవుడు, మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు, మాకు సమృద్ధినిచ్చే దేవుడు, మాకు వర్ధిల్లనిచ్చే దేవుడు ప్రభువా, మాకు ఆరోగ్యం ఇచ్చే దేవుడు, మాతో ఉండే దేవుడు, నీ దూతలను పంపించే దేవుడు, కానీ మా శత్రువులకు సుక్కలు చూపించే దేవుడు ప్రభువా. కానీ ఈ రోజు నీ మీద ఆధారపడకుండా శత్రువుల కనపరిచే నీ నామమును మేము అనుభవిస్తున్నాం, మమ్మల్ని క్షమించండి. అట్లా కాదు ప్రభువా. కానీ ఈ రోజు నీ కృప మా మీద ఉంది, నీ రక్తం మా మీద ఉంది, నీ నిబంధన రక్తం మా మీద ఉంది, నీ నిబంధన రక్తం మా మీద ఉంది ప్రభువా, నీ కృప మా మీద ఉంది ప్రభువా. మేము వమ్ము చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు, గర్వపడకూడదు ప్రభువా, నిర్లక్ష్యం చేయకూడదు. నీ మీద ఆధారపడకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలను ఆరోపిస్తూ యేసు పరిశుద్ధులను అడుగుతున్నాం పరమ తండ్రి. గట్టిగా చెప్పండి ఆమేన్. Amen. God bless you all. హల్లెలూయా. దేవుని జనులు 2 నేరాలు చేశారట. మనమే ఆ దేవుని జనులు. జీవజలముల ఊటనైన నన్ను విడిచి తమ కొరకు తొట్లు సిద్ధం చేసుకున్నారట. అవి బద్దలాయిసిపోయి కారిపోతున్నాయి, అందులో నీళ్ళేమి నిలవటం లేదన్నమాట.
రెండు అనుభవాలు మన జీవితంలో. దేవుడిచ్చింది లీక్ అయిపోయేటువంటి అనుభవం, పొంగి ప్రవహించే అనుభవం. అందరం కూడా జీవజలముల నది అయిన దేవుని మీదే ఆశ్రయిందాం. హల్లెలూయా. ఆశ్రయించకపోతే నర శరీరాలను ఆధారం చేసుకుంటే మనం శాపగ్రస్తులమని ఇంకా ఆ వృక్షం పేరు రాశాడు. టైంకి అది కనపడదట. కానీ దేవుణ్ణి ఆశ్రయించిన వారు జీవజలముల నది ఓరన నాటబడి వెట్ట కలిగిన నట చింత కాపు మానదు, చింత నొందదట. హల్లెలూయా. మనము పరిస్థితులు ఎట్లా ఉన్నా ఫ్రూట్ఫుల్గా ఉందాం. యేసయ్య పక్కనే నాటపడదాం. ఫలభరితంగా మనం ఉందాం. అది చింత నొందమాట మనం. హల్లెలూయా. చూడండి, దేవుణ్ణి అందరూ ఆశ్రయించాలి. ఇంకా అప్పులోళ్ళ మీద ఎవరన్నా ఏదైనా చేయకపోతారా? ఎంఆర్ఓ మనకు ఆ ఇల్లు ఇవ్వకపోతాడా? లేకపోతే ఇది దేవుని మీద కాకుండా మస్తు ప్రయత్నాలు చేసే ప్రయత్నాలు బంద్ చేద్దాం. దేవుడు ఇల్లు ఇవ్వగలడు, దేవుడు స్థలం ఇవ్వగలడు, దేవుడు జాబ్ ఇవ్వగలడు, వ్యాపారంలో లాభం ఇవ్వగలడు. ఆయన్నే పట్టుకుందాం మనం కదండి. నర శరీరులను తనకు ఎమ్మెల్యే నర శరీరమే, ఎంపీ నర శరీరమే, మినిస్టరు అందరు నరులే వాళ్ళు. దేవుణ్ణి వదిలిపెట్టే నరుల్ని ఆశ్రయించొద్దు. డోంట్ డిపెండ్ అపాన్ పీపుల్, జస్ట్ ట్రస్ట్ ఇన్ గాడ్. నమ్మకం పెడదాం. చాలాసార్లు బాగా మాట్లాడదాం, బయటికి వెళ్ళి వాళ్ళ దగ్గరే ఆధారపడతాం. దయచేసి గట్టి నిర్ణయంతో ఇంటికి వెళ్దాం. మన వ్యాపారం మన కూడి పెట్టదు. దేవుడు కాదండి, నిమిషంలో లేపేస్తాడు. చెప్తున్నాను, అదే ముఖ్యం అనుకుని దేవుని పక్కన పెట్టి దాన్ని వెనక వెళ్ళలేదు. అది నా ఉద్యోగమే నాకు అనుకుని దేవుణ్ణి పక్కన పెట్టి నా చదువే కాదు. మనకంటే డిగ్రీలు చదువుకున్న వాళ్ళు ఖాళీగా ఉన్నారు. పీజీలు, డాక్టరేట్లు, పిహెచ్డీలు చేసుకున్న వాళ్ళు ఏగలు తోలుతూ ఉన్నారు. దేవుని కృపంటే ఇంటర్మీడియట్ దేవుడు పైకి ఎక్కించగలడు. ఎందుకంటే దేవుణ్ణి పట్టుకున్న వాళ్ళని ఎన్నడూ సిగ్గుపరచడు. మనం కూడా దేవుణ్ణి అవమానానికి అప్పచెప్పొద్దు. గట్టిగా పట్టుకుందాం, పనులు చేసుకుందాం. ఇవన్నీ నీడేడే. వ్యవసాయం, వ్యాపారం, ఉద్యోగం అన్నీ అవసరం. కానీ అదే నా బతుకు తెరవు అనుకోవద్దు. దేవుడే నా జీవనాధారం. హల్లెలూయా. ఇప్పుడు ఏదో చిన్న ఉద్యోగం దొరికిన గుడి మానేస్తే, చిన్న వ్యాపారం నడుతుందని ఆదివారం మందిరంలో లేకపోతే ఏమి దేవుణ్ణి ఆశ్రయించినట్టు మనం? కాబట్టి కఠినమైన నిర్ణయం తీసుకుందాం. ఇది నీతో పోదని చెప్పండి పక్కోళ్ళకి. ఈ దీవెన ఎవరికి? నీ పిల్ల 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 తరాలు దేవుని ఉంటుంది కనుక మనతో ఆపేయొద్దు దాన్ని. నీ పిల్లలకి, వాళ్ళ పుట్టబోయే పిల్లలకి ఇది ప్రవహించాలని దేవుడు ఆశపడుతున్నాడు. గట్టిగా పట్టుకుందాం, దేవుణ్ణే పట్టుకుందాం. నర శరీరం వాళ్ళు ఎవరైనా కావచ్చు, గౌరవిద్దాం, రెస్పెక్ట్ ఇద్దాం. కానీ వాళ్ళనే ఆశ్రయించొద్దు, దేవుణ్ణే ఆశ్రయిందాం. అదే పాట పాడుకుందాం, కానుక సమర్పిద్దాం. యెహోవా నా ఆశ్రయం, నా విమోచన దుర్గం అనే పాట పాడుకుందాం. నా
వారి ప్రకటనలు విందామండి. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. రేపటి నుండి వచ్చే శుక్రవారం వరకు మన చర్చ్లో వెరిటాస్ బైబిల్ స్కూల్ జరుగుతుంది. ఎవరైతే వెరిటాస్ బైబిల్ స్కూల్లో స్టూడెంట్స్గా ఉన్నారో వాళ్ళందరికీ మరొకసారి విన్నపం చేస్తున్నాను. మీరందరూ రేపటి నుండి జరగబోయేటువంటి క్లాసెస్కి అటెండ్ కావాలి. అంతేకాకుండా వాళ్ళకు 2 టీచర్స్ వస్తారు. ఆ ఇద్దరికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్. ఎవరైనా మీరు స్పాన్సర్ చేసి మన దగ్గరికి దైవజనులు వస్తున్నారు, మేము చేస్తాము అనేటువంటి అవకాశం ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ అవకాశాన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే మన దగ్గరికి వచ్చినటువంటి దైవజనులను మనం గౌరవించాలి కాబట్టి మీ ఇంటికి రాకపోవచ్చు వాళ్ళు, కానీ మీరు ఇక్కడికి చేసి పంపిస్తే మేము వారికి సర్వ్ చేస్తాం. ఎందుకంటే దానివల్ల మేము మిగతా పనుల్లో కాన్సన్ట్రేట్ చేయడానికి, ఆ టీచింగ్ విషయంలో వచ్చిన స్టూడెంట్స్ అందరికీ వంటలు వండాలి అవన్నీ ఉంటాయి కాబట్టి మీరు కొంచెం ఈ విషయంలో మాతో సహకరించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. 30వ తారీఖు, 31వ తారీఖు, 1వ తారీఖు 3 రోజులు కూడా సాయంకాలం 6:30 గంటల నుండి 8:30 గంటల వరకు మనకు సిద్ధపాటు ప్రార్థనలు ఉంటాయి. దయచేసి సిద్ధపాటు ప్రార్థనలకు అందరు రండి. సిద్ధపాటు ప్రార్థనలు ఎందుకంటే నెక్స్ట్ వీక్ మనకు ఫస్ట్ వీక్ కాబట్టి కమ్యూనియన్ ఉంటుంది, ప్రభు బల్ల ఉంటుంది. ప్రభు బల్ల కొరకు సిద్ధపరచబడటానికి మీరందరూ కూడా సిద్ధపడి రావాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. 6:30 నుండి 8:30 గంటల వరకు. ఫస్ట్ రోజున 5:30 గంటలకు సింగింగ్ ప్రాక్టీస్ ఉంటుంది, 6:30 గంటలకు మళ్ళీ ప్రార్థన ఉంటుంది. ఈ విషయాన్ని గమనించండి. ఇవి ఈ వారపు ప్రకటనలు. ఈ వారంలో మేము మ్యాక్సిమం ఈ టీచింగ్స్లోనే ఉంటాం కాబట్టి సెల్ గ్రూప్ లీడర్స్ మీటింగ్ ఉండదు. హల్లెలూయా. ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మన వాళ్ళు కొద్దిమంది అంకుల్ మేము లేట్ వస్తాం, స్కూల్స్కి పోయి వస్తామంటే మేము 10:30 దాకా కొద్దిగా ప్రేయర్ చేయడం జరిగింది. దాన్ని బట్టి కొద్దిగా లేట్ అయింది. అయినా నేనేం చెప్పాను, బెస్ట్ ఫర్ ద లాస్ట్. చెప్పండి, ఆఖరి వారంలో కూడా మనకి మంచి వర్తమానం అందిందని నేను నమ్ముతున్నాను. ఎంతమంది నమ్ముతున్నారు? అయితే అప్పుడప్పుడు ఇట్లా దేవుని నడిపింపుని బట్టి అటు ఇటు అయినా మనం ఓర్చుకోగలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి, రోజు 25 మంది లేక ఒక 30 మందికి పాస్టర్ అమ్మ రోజు వండుతుంది. నేను కూడా వచ్చి మార్నింగ్ టైం వంట వండేటప్పుడు సాయం చేయగలిగానంటే మీలో ఎవరన్నా కూడా రావచ్చు. ఆ బైబిల్ ట్రైనింగ్ మన పిల్లలే అవుతున్నారు. 25-30 మంది ఇక్కడ మన పాస్టర్లు, మన పాస్టర్ అమ్మలు అందరూ ఇక్కడే వచ్చి ఉంటారన్నమాట 5 రోజులు. కనుక ఈ మాట గమనించండి. బ్రేక్ఫాస్ట్, డిన్నర్ కొరకు మీరు సాయం చేయొచ్చు. ఇక్కడికి వచ్చి పాస్టర్ అమ్మకు వంటల్లో సువర్ణ కూడా సాయం చేస్తుంది. మీరు కూడా ఉండి సాయం చేస్తే కొద్దిగా ఈజీ అవుతుంది. రోజు కుక్ చేయాలి కనుక ఆ విషయంగా సహాయం చేయాలనుకున్నవారు ముందుకు రండి. హల్లెలూయా. ఎంతమంది దీవించబడ్డారు? నిజంగా ఈ మాట పట్టుకోండి, యెహోవా నా, అంతే. ఇంకా ఆయన్నే ఎన్నో ఆపర్చునిటీస్ వస్తాయి కానీ దేవుణ్ణి గట్టిగా పట్టుకుందాం. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి యేసు ప్రభువా, మీకు వందనాలు. ఈ దినాన్ని మీ మందిరంలోకి నడిపించారు. పిల్లలైతే స్కూల్స్కి వెళ్ళొచ్చారు, ఉపాధ్యాయులు స్కూల్స్కి వెళ్ళొచ్చారు. వాళ్ళు తిరిగి మరలా సకాలంలో ఆరాధనలో ఉండడానికి కృపనిచ్చినారు. 76వ సంవత్సరపు రిపబ్లిక్ డే సందర్భంగా మేము మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఒకప్పుడు మేము బానిసత్వంలో ఉన్నాం, ఫిజికల్గా బ్రిటిష్ వారు మమ్మల్ని ఏలేరు. అయితే అనేక మంది ప్రభువా చేసినటువంటి ఆ త్యాగాల ఫలితంగా మా దేశానికి ఇండిపెండెన్స్ ఇవ్వడమే కాకుండా మమ్మల్ని మేము పరిపాలన చేసుకునేటువంటి రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారి ద్వారా వ్రాయిపించి ప్రభువా చక్కని పరిపాలనా విధానం కలిగి ఉండినట్లు నాయన కృప్పిచ్చారు. కొన్ని ప్రాంతాల్లో పెట్టుకోలేక సైన్యాధిపతులు వారి దేశాలను ఏలడం, నాయన నియంత్రత్వ పరిపాలన క్రింద ప్రజలు అడిగిపోవటం, మ్రగ్గిపోవటం చూస్తున్నాం. మాకైతే స్వేచ్ఛనిచ్చినందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. ఆ స్వేచ్ఛను బట్టి 76 సంవత్సరాలుగా మా దేశం అనుభవించినటువంటి స్వేచ్ఛ అంతటిని బట్టి మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. ఇక ముందుకు అది కొనసాగించడానికి
పొలిటీషియన్స్ అందరికీ మీ కృప చూపించండి. రైట్ వేలో మేము ప్రజలుగా ఎన్నుకోవలసిన వారిని ఎన్నుకుని చక్కని పరిపాలన పొందగలిగే కృప కూడా మాకు అనుగ్రహించండి. మీరు మాకు ఇచ్చిన మంచి వాక్కును బట్టి వందనాలయ్యా. సర్వశక్తి గల దేవుడను అని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు బయలుపరుచుకున్నారు. ఇప్పుడైతే యెహోవా అనే నామం ద్వారా మీరు ప్రత్యక్షత అవ్వడం మొదలుపెట్టారు తండ్రి. అవును, మీరు తండ్రి గొప్ప దేవుడై ఉన్నారు. మీ ప్రజల కొరకు ఏదైతే కావాలో అది అవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నందుకు మీకు వందనాలు. మీరు రోషం కలిగిన దేవుడు. అవును ప్రభువా, మీరు యుద్ధశూరుడైన యెహోవా ప్రభువా, మీ ప్రజల పక్షంగా యుద్ధం చేసే దేవుడు. శత్రువులకు మిమ్మల్ని మీరు కనబరుచుకునేటువంటి దేవుడు ప్రభువా, ప్రతిఘటన చేసేటువంటి దేవుడు. యుద్ధము యెహోవాదే. మేమైతే మిమ్మల్ని ఆశ్రయించడానికి సహాయం చేయండి. జీవజలముల ఊటైన మిమ్మల్ని కోరుకోవడానికి సహాయం చేయండి. నర శరీరాలను మేమెవ్వరము ఆధారము చేసుకొనకుందుముగాక, మిమ్మల్నే ఆశ్రయించుదుముగాక. మా ఇరుకులో, ఇబ్బందులో, కష్టములో, నష్టములో, వ్యాధి బాధల్లో మిమ్మల్ని ఆశ్రయించి మీ ద్వారా మేలు, జయము, ఉపకారములు పొందుగాక. మీ బిడ్డలు ప్రేమించి మీ కొరకు ఇచ్చిన కానుకలను దీవించండి, ఆశీర్వదించండి. మీ మహిమార్థమై వాడే కృప దయచేయండి. అనేక రెట్లు తిరిగి వారికి మీ ఆశీర్వాదం అనుగ్రహించి మహిమ పొందండి. వాక్యం అందించిన మీ దాసుని దీవించండి. మీ దాసురాల్ని, పిల్లల ముగ్గురిని దీవించి ఆశీర్వదించి వారి పరిచర్యను భారతదేశం అంతటా వ్యాప్తి చేయండి. ఇక్కడ మాకు ఇచ్చిన వారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ ఎవరెవరైతే ఈ దినాన్ని రాలేకపోయారో వారు ఎక్కడెక్కడైతే ఉన్నారో వారి పరిస్థితుల్లో మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయాల్లో మీ సహాయ సహకారాలు అందించండి. మరలా వెరిటోస్ బైబిల్ స్కూల్లో రేపు నుండి మేమందరం కలుసుకోబోతున్నాం. అలాగే 30, 31 ఫస్ట్ తారీఖులు ఈవినింగ్ ప్రేయర్స్లో కూడా కలుసుకోబోతున్నాం. మీ సహాయ సహకారం అందించి మొదటి తారీఖు బల్లలో, అనగా 3వ తారీఖు ఆదివారం బల్లలో మేము చేయవేయపోయేటప్పటికి సిద్ధపరచబడిన వారంగా యోగ్యత కలిగి బల్లలో చేయవేయడానికి మా అందరికీ కృప చూపించి మహిమ పొందమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడుగుచు వేడుకొనుచున్నాం. ప్రియ పరలోకపు తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం, సమృద్ధి మనకు అనుగ్రహించి తన ఆత్మానుసారంగా చిత్త ప్రకారం నడిపించి మనందరి జీవితాల ద్వారా, కుటుంబాల ద్వారా, సంఘస్థులందరి ద్వారా ఆయనే మహిమ పొందునుగాక. అందరికీ వందనాలు.